ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్గా రాకేష్ గండ్ల గారు. అసలు వాట్ ఈస్ క్యాలరీస్ అండి? This chocolate not only for the taste, it is for the functionality. అండ్ ఆల్సో అసలు ఇది చెయ్యాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? మనమే జాబ్ చేయకుండా వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వడం కూడా అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇలాన్ మస్క్ కూడా ఈ సెడ్ దట్ డేంజర్ అలారింగ్ బెల్స్ ఫర్ ఇండియన్ ఫర్టిలిటీ అని చెప్పారు. మీరు న్యూరాన్ మార్కెటింగ్ సైడ్ కూడా ఎక్కువ వర్క్ చేస్తున్నారండి. సో ఆ టర్మ్ అనేది మాకు కొంచెం కొత్తగా ఉంది ఇప్పుడు. సో దాని గురించి కొంచెం ఏమైనా చెప్పగలుగుతారు? న్యూరో మార్కెటింగ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్ అండి. అంటే నాట్ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ లేకపోతే ఆ పర్టికులర్ డిజైన్ లేకపోతే ఆ పర్టికులర్ చాక్లెట్ పాజిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ మన సైన్ ఎగ్జాక్ట్లీ మెన్ ఏది ఉమెన్ ఏది అనేది కూడా మనకు అర్థం కాని సైన్సెస్ లో కానీ ఎగ్జాక్ట్లీ క్రియేటివిటీ అనేది రెస్పాన్సిబుల్ గా ఉండాలి కానీ డిస్ట్రక్టివ్ గా ఉండకూడదు అని అంటారు. స్టాప్ రీడింగ్ సక్సెస్ స్టోరీస్, స్టార్ట్ రీడింగ్ ఫెయిల్యూర్ స్టోరీస్. ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ని, ఒక ఫెయిల్యూర్ ఆంటర్ప్రినర్ని ఇద్దరిని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఆంటర్ప్రినర్ అనే వ్యక్తి ఫెయిల్ అయినా కూడా వాడు ఏదో ఒక స్టార్ట్ చేద్దామని గట్ ఫీలింగ్ తీసుకున్నాడు. అది చాలా మంది తీసుకోలేదు. ఇఫ్ సమ్వన్ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్ ఆర్ వాంట్ టు స్టార్ట్ అప్ సంథింగ్, సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ దట్ యూ వుడ్ సజెస్ట్ దెమ్ టు ఫాలో అండి? సో చాలా మంది ఏంటి అని అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఒక ఇది ఉంటుంది. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు చర్చా విత్ రియల్ లీడర్ అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్గా రాకేష్ గండ్ల గారు. క్యాలరీస్ అనే సంస్థకి సీఈఓగా ఉన్నారు. వెల్కమ్ టు యూ అండి. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ అండి. సో అసలు వాట్ ఈస్ క్యాలరీస్ అండి? క్యాలరీస్ ఇదొక ఫంక్షనల్ డార్క్ చాక్లెట్ కంపెనీ అండి. సో ఇప్పుడు దాకా మనము చాక్లెట్స్ గురించి విన్నాము. ఇప్పుడు వరకు చాక్లెట్ అంటే జనాలకి అది ఒక స్వీట్ లాగానే తెలుసు. అంటే ఏదో ఎంజాయ్మెంట్ కి, గిఫ్టింగ్ కి వాడుకునే దానికి చేసే చాక్లెట్ లాగానే తెలుసు. కాకపోతే మేము ఏం చేసాము అంటే మేము వీఆర్ ఇన్ టు డార్క్ చాక్లెట్. బేసికల్లీ డార్క్ చాక్లెట్ బీన్ టు బార్ అంటే ఏంటంటే డైరెక్ట్ బీన్స్ పాడ్ నుంచి బీన్స్ తీసుకొని దాని నుంచి మేము చాక్లెట్ చేస్తాము. సో ఈ న్యాచురల్ గానే డార్క్ చాక్లెట్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ రిచ్ ఇన్ మెగ్నీషియం కానీ ఫ్లేవినాయిడ్స్ కానీ విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ కార్డియోవాస్కులర్ వాటికి చాలా మంచిది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మేమేం చేసాము అంటే వీటికి అడాప్టోజన్స్ కలిపాము. అడాప్టోజన్స్ అనేది ఏంటంటే ఇట్ కైండ్ ఆఫ్ అండ్ హర్బ్స్. ఇప్పుడు మనకి చాలా హర్బ్స్ బయట చాలా మందికి తెలిసే ఉంటాయి. చాలా మంది అశ్వగంధ అంటారు, శిలాజిత్ అంటారు, ఇట్లాంటివి. కాకపోతే దేర్ ఆర్ మచ్ మోర్ దాన్ దిస్ 2 ఇంగ్రీడియంట్స్. ఇలా చాలా ఉన్నాయి. వీటిని మేము మిక్స్ చేసి దీని ఒక సూపర్ ప్రోడక్ట్ లాగా తయారు చేసాం. సో దిస్ చాక్లెట్ నాట్ ఓన్లీ ఫర్ ది టేస్ట్, ఇట్ ఈస్ ఫర్ ది ఫంక్షనాలిటీ. సో ఈ ఫంక్షనల్ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి దీంట్లో మేము ఒక 4 కేటగిరీస్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ మేము తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వెల్నెస్ మీద, దాని తర్వాత స్పోర్ట్స్ న్యూట్రిషన్ మీద, దాని తర్వాత ఫీమేల్ వెల్నెస్ పైన. ఫస్ట్ ఈ 3 కేటగిరీస్ పైన మేము వర్క్ అనేది స్టార్ట్ చేసాము. ఆల్రెడీ కంపెనీ 2023లోనే రిజిస్టర్ అయింది. ఇది ఆల్మోస్ట్ లైక్ 1 year మాకు R&D పైన పోయింది ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి కానీ వీటికి కానీ. సో దాని తర్వాత లాట్ ఆఫ్ ట్రయల్స్ కానివ్వండి, డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, ఫార్ములేషన్స్, ఇట్ టుక్ us 1 year. సో 2024 ఆగస్ట్లో మా ఫస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ని మేము లాంచ్ చేసాము. దట్ ఈస్ లైక్ ఇంటిమసీ డార్క్ చాక్లెట్. సో ఇప్పుడు చాలా మందికి దే టేక్ టాబ్లెట్స్ కానీ ఇవి కానీ తీసుకుంటుంటారు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా మనం చాక్లెట్ లోనే వీటిని తీసుకురావాలి. సో మా ఐడియా ఏంటి అంటే న్యాచురల్ గా అంటే హర్బ్స్, బొటానికల్స్ నుంచే మనము ఇలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జనాలకు మనం ఇవ్వచ్చు. సో ఇది ఏదో ఒక మెడికల్ లాగా కానీ సబ్స్టిట్యూట్ లాగా కానీ కాకుండా ఇట్స్ ఫుడ్ డైటరీ సప్లిమెంట్. దీనికి ఎటువంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. మనం డైరెక్ట్ ప్రోడక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ డైరెక్ట్ వెళ్ళి తీసుకొని వీ కెన్ యూజ్ ఇట్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలానే దాని తర్వాత మేము తర్వాత స్పోర్ట్స్ న్యూట్రిషన్ బార్ చేసాము.
ఇది ఏంటి అని అంటే ఇప్పుడు మనకి చాలా వరకు ఎనర్జీ బార్స్ అని మనం తింటూ ఉంటాం, రైట్? సో ఎనర్జీ బార్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. బేస్ మాత్రం డార్క్ చాక్లెట్, 55% కోకోవా డార్క్ చాక్లెట్ ఉంటుంది. దీంట్లో మనము స్పిరులినా బ్లూ ఆల్గే మిక్స్ చేసాము. సో స్పిరులినా బ్లూ ఆల్గే అనేది ఏంటి అంటే ఇది సూపర్ ఫుడ్. ఆస్ట్రోనాట్స్ వాడుతూ ఉంటారు చాలా మటుకు స్పేస్ లో టు కీప్ ఇట్ మోర్ ఎనర్జెటిక్. అండ్ సో దాన్ని మనం ఏం చేసాము అంటే ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ ది యాంటీ ఆక్సిడెంట్స్. దాన్ని మనము విత్ అ ఫ్యూ అదర్ కాంబినేషన్ లైక్ ఎల్సిట్రిన్ కానీ మగ్బీన్ ప్రోటీన్ కానీ వీటి ఫార్ములేషన్స్ ని మనం తీసుకొని దాన్ని డార్క్ చాక్లెట్ లో వేసాము. సో ఇది వీ హావ్ గివెన్ టు ద ఇంటర్నేషనల్ అథ్లెట్స్, జిమ్ చేసే వాళ్ళకి మేము ఇచ్చాము. సో దాంట్లో న్యాచురల్ గానే ఎనర్జీ అనేది 30% రేజ్ అయింది. ఓకే, సో ఇది ఏంటి అని అంటే మనకి యాంటీ డోపింగ్ లో కూడా యాంటీ డోపింగ్ ఫ్రీ బేసిక్, ఎవరైనా వాడచ్చు. అంటే ఎవరైనా అంటే మన ప్రొఫెషనల్ స్పోర్ట్ జిమ్ చేసే వాళ్ళు మాత్రమే వాడితే బెటర్. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం తీసుకోవచ్చు, తీసుకోకూడదని కాదు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే మనం ఎనర్జీ డ్రైన్ చేయకపోయిందాం అనుకోండి, విల్ బి మోర్ యాక్టివ్. సో హూఎవర్ వర్కౌట్స్ చేయడం కానీ లేకపోతే బయట లాంగ్ ట్రెక్స్కి వెళ్తడం కానీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నాం వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకి చాలా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదొకటి. దాని తర్వాత పిల్లలకి వైటమిన్ సి డార్క్ చాక్లెట్ అని తీసుకొచ్చాము. సో వైటమిన్ సి అనేది ఎటువంటి పౌడర్స్ లా కాకుండా డైరెక్ట్ మ్యాండరిన్ ఆరెంజ్ పీల్ని మేము వేసాము చాక్లెట్ లో. సో అది న్యాచురల్ గానే ఐసిఎంఆర్ ఎన్ఐఎన్ గైడ్ లైన్స్ ప్రకారము 30% ఆఫ్ డైలీ వైటమిన్ సి మేము చాక్లెట్ లోనే అచీవ్ చేసాం. అది దాని తర్వాత ఇప్పుడు ఫీమేల్స్ కోసము మేము కొత్తగా పీసీఓఎస్ పీరియడ్ క్రాంప్స్ పైన మేము ఒక చాక్లెట్ తీసుకొస్తున్నాము. సో ఈ చాక్లెట్స్ అన్ని ఏంటంటే అండి ఇవి ఇట్ డజంట్ క్యూర్ ఆర్ ట్రీట్, కాకపోతే ఇట్ సపోర్ట్స్ ఓవరాల్ వెల్నెస్. సో ఇప్పుడు ఫీమేల్స్ కూడా ఏంటి చూస్తే దట్ వాస్ ద మోస్ట్ బర్నింగ్ టాపిక్. ఇప్పుడు మనం మన అమ్మమ్మ వాళ్ళ టైంలలో మనం చూసామనుకోండి, హార్డ్లీ 50s లో వీటిలో చూసుకుంటే చాలా మందికి పీసీఓఎస్ డయాగ్నోసిస్ ఉందని కూడా తెలియదు. అదే ఇప్పుడు మన మదర్స్ టైంకి అంటే 80s 90s వచ్చే టైంకి దే ఆర్ అవేర్, డయాగ్నోస్ కూడా అవుతుంది. కాకపోతే కాదు ఇప్పుడు మళ్ళీ మిలీనియల్స్ అంటే మన జనరేషన్కి వచ్చేటప్పుడు చూడండి 1 of every 10 women has a PCOS issue. ఓకే, అది ఇప్పుడు జనరేషన్ జీకి వచ్చేటప్పటికి 1 in 5 అయిపోయింది. అంటే మన లైఫ్ స్టైల్ కానివ్వండి లేకపోతే మనము చేసే విధానం కానివ్వండి, మన వర్కౌట్ లేదు, స్టెడెంటరీ లైఫ్ స్టైల్, సిస్టమ్ మీద కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా వీటికి మెయిన్ అదే. ఇప్పుడు మీరు రీసెంట్లీ చూస్తే యునైటెడ్ నేషన్స్ అండ్ ఆల్ మెడికల్ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ PCOS ని PMOS గా చేంజ్ చేశారు నేమ్ని. సో ఇప్పుడు పిఎంఓఎస్ ఎందుకంటే మెయిన్ మెటబాలిక్ ఇష్యూ. మన ఎంత ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తున్నాం మన వాటి బట్టే మనం ఎంత హెల్దియర్ లైఫ్ స్టైల్. సో నేను ఒకటే బిలీవ్ చేస్తానండి, మన గట్ ఎంత నీట్గా ఉంటే మనం అంత హెల్దీగా ఉన్నట్టు మీనింగ్. కానీ మనం ఏం చేస్తున్నాము, పిజ్జాలు కానివ్వండి, బర్గర్లు కానివ్వండి, జంక్ ఫుడ్ వి ఈట్ లాట్, అది డైరెక్ట్ మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను మాట్లాడిన అన్ని డిజార్డర్స్ అవ్వచ్చు, ఏదైనా ఇప్పుడు అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు, ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫుడ్. ఇప్పుడు మనం ప్రాపర్ ఫుడ్ అనేది మనం తీసుకోకపోతే దట్ ఈస్ వాట్. సో ఈ అన్నిటిని బేస్ చేసుకొని దర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ అని మేము మార్కెట్లో చూసిన తర్వాత ఆఫ్టర్ టాకింగ్ టు లాట్ ఆఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్లు, దాని తర్వాత దాని తర్వాత ఫీమేల్ గైనకాలజిస్ట్, దెన్ వి థాట్ అండ్ వీ ఫార్ములేటెడ్ దిస్ ఐడియా అండ్ అన్నీ కూడా చాక్లెట్ ఫార్మాట్స్లోనే మేము తీసుకొచ్చాం. ఓకే, సో ఇది చాలా యూజ్ అవుతుంది అనేసి అనిపిస్తుందండి. అండ్ ఆల్సో అసలు ఇది చెయ్యాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మేము 4 ఫ్రెండ్స్ అండి బేసిక్లీ, 4 కో-ఫౌండర్స్ ఈ కంపెనీలో. సో నేను నా MBA 2016లో అయిపోయింది. నేను 17 నుంచి 21 వరకు నా ఓన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రన్ చేశాను, స్ట్రాబెర్రీ బ్రాండింగ్ అని చెప్పి. ఐ వాజ్ ఇంటూ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిఫోర్ దిస్ వెంచర్ ఓన్లీ. బట్ కోవిడ్ హ్యాస్ షోన్ డిఫరెంట్ ఫేస్ కదా అందరికి ఒక్కొక్కలాగా. సో అప్పుడు మేము కూడా హిట్ అయ్యాము దాంతో. సో ఇది కరెక్ట్ టైం కాదేమో మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అని చెప్పి నేను ఐ మూవ్డ్ బ్యాక్ టు కార్పొరేట్. కార్పొరేట్కి వెళ్ళి దెన్ మీన్ వైల్ ఐ స్టార్టెడ్ అప్గ్రేడింగ్ మై స్కిల్స్. అప్పుడే నేను PhDలో జాయిన్ అయ్యాను. సో టు అండర్స్టాండ్ వాట్
లేటెస్ట్ థింగ్స్ గోస్ ఆన్, నేను రీసెర్చ్ పరంగా అట్లా డన్. దెన్ తర్వాత కార్పొరేట్లోనే పనిచేస్తూ దెన్ నేను ఐసిఐసిఐలో పనిచేశాను, షామీ టెక్నాలజీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్లో పనిచేశాను. తర్వాత లాస్ట్ ఈ కంపెనీ కంటే ముందు నేను హెచ్డిఎఫ్సిలో రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ ఉన్నాను. ఆల్మోస్ట్ క్లోజ్ టు 200 to 250 బ్రాంచెస్ హ్యాండిల్ చేశాను అక్కడ. సో ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు అగైన్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నాతో పాటు ఏరోనాటికల్ చదివాడు. వీ హావ్ డన్ అన్ ఏరోనాటికల్ టుగెదర్. తను యూఎస్కి వెళ్ళిపోయాడు, సూరజ్ అని చెప్పి. తను వచ్చి ఏదైనా స్టార్ట్ చేద్దాము, చాలా బోరింగ్ అయిపోయింది లైఫ్ అని అంటే, ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ గిగ్. ఏదో ఒకటి మన సొంతంగా చెయ్యాలి అన్న దాంతోనే ఉండే. నా ఫస్ట్ వెంచర్లో కూడా నేను 10 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను అప్పుడు, స్ట్రాబెర్రీ దాంట్లో. సో ఐ ఆల్వేస్ థింక్ దట్ మనమే జాబ్ చేయకుండా వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వడం కూడా అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను, బికాస్ దట్స్ వేర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో కమ్స్ ఇన్. అంటే మన వంతు మనం కూడా చేయడం అనేది ఇంపార్టెంట్. ఎంతసేపు నేను జాబ్ చేస్తా అంటే కుదరదు. హూ విల్ థింక్ ఆఫ్ జనరేటింగ్ ద జాబ్స్? సో ఐ వాజ్ ఇన్ దట్ షూ ఆల్వేస్, లైక్ ఇది ఎలా చేయాలి, ఇంకేమన్నా చేయచ్చా అట్లా. అగైన్ వెన్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వచ్చి ఏదో చేద్దాం అని అన్నప్పుడు మేమందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఏం చేద్దాం అన్నప్పుడు we were everyone putting the thoughts. అలా జర్నీ స్టార్ట్ అయింది. అగైన్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇట్లా రావడం అయింది. అండ్ అనదర్ కో-ఫౌండర్ రవికాంత్ అని ఉన్నారు ఇప్పుడు. తనే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ది కంపెనీ కూడా. తను నేను షామీ టెక్నాలజీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ లో వి వర్ కొలీగ్స్. తను హెడ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఐ వాజ్ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ దేర్. సో అక్కడ కూడా ఎప్పుడు తనకు కూడా ఒక స్టార్ట్అప్ వీటి మీద చాలా ఉండే, మా వేవ్ లెంత్ కలిసాయి అట్లా చైల్డ్హుడ్. సో నేనేంటి అంటే ఐ వాజ్ యాంకర్ పాయింట్ హియర్. సో వీళ్ళని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి, దెన్ సూరజ్ నా యుఎస్లో ఉంటాడు ఫ్రెండ్, ఇప్పుడు మా యుఎస్ కంపెనీ తనే హ్యాండిల్ చేస్తుంటాడు అక్కడ. దెన్ రవికాంత్ అండ్ మీ ఆర్ ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ది కంపెనీ ఇన్ ఇండియా రైట్ నా. విహాంగ్ అని చెప్పి ఇంకొక నా జూనియర్ ఉన్నారు. తను ఐడియా నచ్చి కంపెనీ కూడా స్టార్ట్ అవ్వక ముందే హీ హాస్ పుట్ ఇన్ హిస్ మనీ ఇన్ టు ద కంపెనీ, జస్ట్ బిలీవింగ్ ఇన్ ఐడియా వాట్ దట్ వీఆర్ డూయింగ్ అనే దాని మీదనే. సో అలా మేము అనుకున్నప్పుడు ఫస్ట్ మేము అనుకుంది ఏంటి అని అంటే, ఏదన్నా ఒక లైఫ్ లాంగ్ కంపెనీ, అంటే ఇప్పుడు ఏదో మనము టెక్నాలజీ ఫ్లోలో వెళ్ళిపోయామని కాకుండా అందరూ ఏఐ అని మాట్లాడుతున్నారు. ఓకే, సో ఏఐ నో డౌట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దాన్ని డిగ్రేడ్ చేయడం అని కానివ్వండి. కానీ బట్ ఏంటి అని అంటే అవర్ స్టార్ట్అప్ షుడ్ బి వెరీ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ది టెక్నాలజీ. సో ఫస్ట్ ఫిల్టర్ అక్కడ పడ్డది మాకు. దెన్ మేము అనుకుంది నెక్స్ట్ ఏంటి అంటే, మనం హెల్త్ కేర్లో ఏమైనా చేద్దామా అని ఆలోచించాం. సో హెల్త్ కేర్కి వచ్చేటప్పటికి అగైన్ మళ్ళీ ఫార్మాసిటికల్స్ ఇట్లా అన్నీ వచ్చాయి. అట్లా కాకుండా ఏ మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ఏమైనా చెయ్యొచ్చా అన్న దాంట్లో అప్పుడు ఫార్మాసిటికల్ నుంచి న్యూట్రాసిటికల్కి దిగాం. దట్ వాస్ ద సెకండ్ ఫిల్టర్. సో ఇట్లా న్యూట్రాసిటికల్ అనుకున్న తర్వాత వీ ఆర్ స్టార్టెడ్ స్టడీయింగ్ ఫ్యూ ఐడియాస్ విచ్ హావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. అలా పుట్టింది క్యాలరీస్ బేసికలీ. సో క్యాలరీస్ అనే నేమ్ కూడా మేము జనరిక్గా ఎందుకు పెట్టాము అని అంటే, మా ప్రోడక్ట్ ఓన్లీ మీదనే కాదు, వీ హ్యావ్ అదర్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్ విచ్ ఆర్ గోనా కమ్ అగైన్ ఆల్సో నియర్ ఫ్యూచర్. ఇప్పుడు పీసీఓఎస్ ఒకటి లాంచ్ అవుతుంది ఇలా. సో అందుకే మేము వీటికి జనరిక్గా క్యాలరీస్ అనే నేమ్ పెట్టాము. సో చాలామంది దేవర్ క్యూరియస్ లైక్ క్యాలరీస్ ఎందుకు అని అన్న ఫ్యాక్టర్లో ఏంటి అని అంటే, వీ గివ్ గుడ్ క్యాలరీస్ టు బర్న్ క్యాలరీస్. ద మెయిన్ థాట్ ప్రాసెస్ అనే దగ్గర నేమ్ అలా బాన్ అయిందండి. సో ఇలా అవుతూ దెన్ దట్స్ హౌ ద కంపెనీ స్టార్టెడ్. దాని తర్వాత మేము ఐడియాస్ అన్నీ పూల్ చేసి వీఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ రివర్స్ ఇంజనీరింగ్. దెన్ తర్వాత గైడ్లైన్స్ అర్థం చేసుకోవడము. సో చాలామంది ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్ అనేటప్పటికి అరే మనకి తెలీదు, మనం ఎందుకు వెళ్ళాలి దీంట్లో, రేపు పొద్దున చేతులు కాలితే ఏంటి, కంపెనీ వర్కౌట్ అవ్వకపోతే చాలా డౌట్స్ ఉంటాయి. నేనైతే ఒకటే బిలీవ్ చేస్తానండి, ఏంటి అని అంటే అందరికీ అన్నీ రావాల్సిన అవసరం లేదు. సో అది ఎలా పని చేయించుకోవాలి అన్నది మనకు తెలిస్తే చాలు. సో ఆ పని ఎలా చేయించుకోవాలన్న దానికి కూడా మనకి ఆ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఏముంటాయి, దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, వాటికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి. ఇప్పుడు ఆల్టుగెదర్
ఐఎమ్ ఎన్ ఇంజనీర్ అండ్ మేనేజ్మెంట్ గాయ్. ఇప్పుడు దాకా నేను చేసిందంతా బ్రాండింగ్, డిజైనింగ్, లేకపోతే మోర్ మార్కెటింగ్, బ్రాండింగ్ స్టఫ్. సో ఆల్టుగెదర్ ఇప్పుడు వీఆర్ టాకింగ్ సైన్స్ నౌ. అంటే హ్యూమన్ న్యూట్రిషన్ మాట్లాడుతున్నాం, వెల్ బీయింగ్ మాట్లాడుతున్నాం, వెల్నెస్ మాట్లాడుతున్నాం. వై షుడ్ పీపుల్ నీడ్ టు కన్సిడర్ అస్ సీరియస్? అలా అన్నప్పుడు దెన్ ఆల్ ఆఫ్ అవర్ కో-ఫౌండర్స్ మేము కూర్చొని న్యూట్రిషన్ నేర్చుకున్నాం. ప్రోడక్ట్ డెవలప్ చేయడం కోసం ఎగ్జాక్ట్లీ న్యూట్రిషన్ నేర్చుకున్నాము. అసలు ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇదేంటి, ఇప్పుడు ఫీమేల్ వెల్నెస్ మీద మేము పనిచేస్తున్నాము అని అంటే అది ఏందో తెలియకుండా మేము పని చేయలేము. సి ఫుడ్ టెక్నాలజిస్ట్ చాలామంది ఉంటారు, వాళ్ళకి చెప్తే ఫార్ములేషన్ డెవలప్ చేసిస్తారు. బట్ ఆ ఫార్ములేషన్ డెవలప్ చేసే ముందు కంటే కూడా మీకు మీరు ఏం చేస్తున్నారని మీకు తెలియాలి. సో మీరు అది చేయలేకపోయినా అది ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకోవాలి. సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనకు తెలిసిందే కాదు, మనకు తెలియంది కూడా చేయొచ్చు. సో అది ఏంటి, వాటికి కూర్చొని నేర్చుకొని ఏవేవి ఎక్కడ వెళ్తాయి ఏంటి, రేపొద్దున కంప్లైన్సెస్లో మనకి ఏం కావాలి, లీగాలిటీ ఆస్పెక్ట్లో ఏం కావాలి, ఒకవేళ ఐడియా చాలా ఇన్నోవేటెడ్ ఉంటే మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలామంది ఫౌండర్స్ నేను చూసే వాళ్ళల్లో ఇప్పుడు ఏంటి అని అంటే, ఒక ప్రోడక్ట్ చేసాము, తీసాము, వాల్యుయేషన్ తెచ్చుకున్నాము, లేకపోతే ఫండ్ రైజ్ చేసాము, జరిగిపోయాము. అలా కాకుండా ఫండమెంటల్ ఆస్పెక్ట్లో గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా చేసి దాన్ని అంచెలంచెలుగా అప్గ్రేడ్ చేసుకుంటూ వ్యాలిడేట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకే ఇప్పుడు మనము చాలామంది ఫౌండర్స్ లైక్ ఇప్పుడు జొమాటో అవ్వచ్చు, ఓయో అవ్వచ్చు, అవన్నీ అంత పెద్ద కంపెనీస్ ఎలా అయినాయి? బికాస్ దే ఆర్ కీప్ ఆన్ అప్గ్రేడింగ్. ఒక దగ్గర అన్నది కాదు, పివోటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కంపెనీ పని చేసే ప్రోడక్ట్ మనకి అవుతుంది అంటే ఆ ప్రోడక్ట్ సరౌండింగ్లో మనం ఏం చేయొచ్చు, యాక్సిలరీ ప్రోడక్ట్స్ మనం చాలా తీసుకురావచ్చు మన దాంట్లో. ఆ పివోటింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే మనకు అవ్వట్లేదు అనుకోవడం కంటే కూడా ఇంకా బెటర్గా మనం ఏం చేయొచ్చు, ఏ రెవెన్యూ సోర్సెస్ని ఏ దగ్గర తీసుకురావచ్చు. ఇప్పుడు రెవెన్యూ సోర్స్ అనేది మనకు ఏ ప్రోడక్ట్ నుంచి రాదు, బి ప్రోడక్ట్ నుంచి కూడా వస్తాయి. ఇప్పుడు ఫ్యూ కేసెస్ ఇఫ్ యూ టేక్ అండి, ఇప్పుడు స్పోర్ట్స్ న్యూట్రిషన్ చాక్లెట్ మా దాంట్లో ఉంది, మాకు సేల్ మొత్తం అందులో నుంచి రాదు. ఓకే, సో ఇప్పుడు సెక్షువల్ వెల్నెస్ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు దాకా హైయెస్ట్ రెవెన్యూ జనరేటెడ్ ప్రోడక్ట్ ఇస్ దట్. ఓకే, ఇప్పుడు మేము ఫీమేల్ వెల్నెస్ పైన వస్తున్నాం. సో ఈ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది కూడా స్టార్టప్స్లో ఇంపార్టెంటే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఏంటి అని అంటే ఒక ప్రోడక్ట్ మార్కెట్లో బాగా క్లిక్ అయిన తర్వాతనే వేరే ప్రోడక్ట్స్ తీసుకురావాలి అలా అని. కానీ అలా కాకుండా ఎకో సిస్టమ్ క్రియేషన్ ఆల్సో ఇంపార్టెంట్. సో మా స్ట్రాంగెస్ట్ బిలీఫ్ ఈస్ లైక్ క్రియేటింగ్ దట్ స్ట్రాంగెస్ట్ ఎకో సిస్టమ్ ఫర్ హ్యూమన్ కైండ్. సో ఇప్పుడు ప్రెసెంట్ డిజార్డర్స్ని స్టడీ చేసిన తర్వాత 5G వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్. ఇవాళ రేపు కూర్చొని జస్ట్ అంటే ఇట్లా స్క్రోల్. ఓకే, నా స్క్రోలింగ్ని తప్ప అనట్లేదు, బట్ టిల్ వాట్ ఎక్స్టెంట్, దేనికి స్క్రోల్ చేస్తున్నావు? ఇప్పుడు స్క్రోల్ చేసే దగ్గర కూడా ఇఫ్ యు ఆర్ గ్రాబింగ్ ఎనీ ఇంటర్నేషనల్ మ్యాటర్స్ కానీ లేకపోతే నాలెడ్జ్ కన్జ్యూమ్ చేస్తున్నావు అంటే విచ్ ఇస్ గుడ్. ఓకే, లేదు నేను ఓన్లీ డాన్స్లే చూస్తున్నాను లేకపోతే ఇదే చూస్తున్నాను అంటే ఎంటర్టైన్మెంట్ ఈస్ రిక్వైర్డ్, బట్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఈస్ ద లైఫ్. సో ఈ 5G వరల్డ్ వచ్చిన తర్వాత లైక్ రిలేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. ఇప్పుడు కిడ్స్, ఎస్పెషల్ కిడ్స్ తీసుకోండి, డిజిటల్ ఆటిజం అనేది చాలా పెరిగిపోయింది. దే ఆర్ వెరీ ఐసోలేటెడ్. స్క్రీన్స్లో ఐసోలేట్ అయిపోయారు, స్క్రీన్స్లో ఆడుతున్నారు, చేస్తున్నారు. అండ్ ADHD అని సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ డిజిటల్ ఆటిజం అనేది ఇప్పుడు పిల్లలలో చాలా విపరీతంగా పెరిగిపోయింది. బికాస్ వాళ్ళకి ఎర్లీ ఏజ్లో ఫోన్స్ ఇచ్చేయడం కానీ ఇది కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్కింగ్ కపులే తీసుకోండి. ఓకే, వర్కింగ్ కపుల్, ఇఫ్ బోత్ ఆర్ వర్కింగ్ కపుల్, వాళ్ళు ఉండేది ఎక్కడో ఉంటారు, వర్క్ స్పేస్ ఏమో ఇంకో దగ్గర ఉంటుంది. ఓకే, అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడే డేలో 2-3 అవర్స్ వెళ్ళిపోతుంది. దెన్ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారు, అగైన్ సిస్టమ్ పైననే కూర్చుంటారు వాళ్ళు. ఓకే, అక్కడ మన హెల్త్ అనేది కాస్త డిగ్రేడ్ అవుతుంది. అగైన్ అది అయిపోయిన తర్వాత
ఆ వర్క్ఫుల్ స్ట్రెస్ జాబ్ అయిపోయిన తర్వాత మనం ఏం తింటున్నాం, ఓకే, మళ్ళీ ఏం తింటున్నాము, మనకి ఏది టైర్డ్ అయిపోయినాము, వండుకోలేదు, ఆర్డర్, ఎనీథింగ్ ఏదైనా ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని తినడం. అంటే ఈ లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది అని అంటే స్ట్రెస్ఫుల్ ట్రావెల్, స్ట్రెస్ఫుల్ జాబ్, అగైన్ స్ట్రెస్ఫుల్ గట్. మన గట్ని కూడా మనము మళ్ళీ బాధ పెడుతున్నాం. దానివల్ల మేము కంపెనీ స్టార్ట్ చేయకముందు కొన్ని ఇంటర్వ్యూస్ తీసామండి, ఒక 100+ కపుల్స్ని ఇంటర్వ్యూ చేసాం. షాకింగ్ ఫ్యాక్ట్ వాజ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ దేర్ ఇంటిమేట్ టైమ్ వన్స్ ఇన్ ఎ మంత్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్స్. ఓకే, అందుకే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ నిన్ననే మీరు చూస్తే ఇలాన్ మస్క్ కూడా హీ సెడ్ దట్ డేంజర్ అలారం బెల్స్ ఫర్ ఇండియన్ ఫర్టిలిటీ అని చెప్పారు. యావరేజ్ ఫర్టిలిటీ అనేది 2.1 ఉండాలండి. ఓకే, ఇప్పుడు మనం 1.9లో ఉన్నాం. ఇప్పుడు దాకా ఏదైతే భారతదేశాన్ని అందరూ పొగుడుతున్నారో మనకి ఎక్కువ వర్కింగ్ గ్రూప్ ఉంది, యావరేజ్ 28-29 ఇయర్స్ వర్కింగ్ గ్రూప్ ఉన్నారు, వీళ్ళు రేపు పొద్దున ఒక పవర్ఫుల్ హౌస్ అవుతారు, వీళ్ళు చాలా ఇన్నోవేట్ చేస్తారని ఏదైతే అంటున్నారో, బట్ బై లుకింగ్ అట్ దిస్ టోటల్ ఫర్టిలిటీ రేట్ విచ్ ఇస్ ఆన్ 1.9 విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఇప్పుడు మీరు అర్బన్ పాపులేషన్ తీసుకోండి, తెలంగాణ, ఏపీ, ఇవన్నీ ఆల్మోస్ట్ ఏంటి 1.4, 1.3 ఇలా ఉన్నాయి ఫర్టిలిటీ రేట్స్. లీస్ట్ ఢిల్లీ అండి 1.2, హైయెస్ట్ ఇస్ బీహార్ 3.5 or 3.6 ఉంది. అంటే ఒక విమెన్ ఆన్ యావరేజ్ 3.5 to 4 చిల్డ్రన్ని అక్కడ కంటున్నారు. ఈ ప్యాటర్న్ అనేది మనం ఒకప్పుడు మన టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 5.66 ఉన్నది, ఇప్పుడు 1.9కి వచ్చామండి. సో 2.1 రేషియో ఎందుకు మెయింటెనెన్స్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మళ్ళీ అమ్మాయిలు ఎక్కువ అయిపోయినా అబ్బాయిలు తక్కువ అయినా దట్ ఈస్ అగైన్ ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఇష్యూ. సేమ్ అందుకే ఆ 2.1. ఇప్పుడు మీరు చూస్తే ఏపీ గవర్నమెంట్లో కూడా సిబిఎన్ గారు ఏమంటున్నారు, 2వ పిల్లగారు 3వ పిల్లవారికి మేము ఇంత ఇస్తున్నామని చెప్తారు. బికాస్ దట్స్ ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ప్రపంచ దేశాలు తీసుకోండి, జపాన్ తీసుకోండి, 1 ఉందండి ఫర్టిలిటీ రేట్. అక్కడ వర్కింగ్ పాపులేషన్ కంటే కూడా రిటైర్డ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే సొసైటీలో మనము 1 చైల్డ్, ఇప్పుడు చాలామంది వర్కింగ్ కపుల్ మనకు ఒక పిల్లవాడు చాలే, ఎందుకు, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, లేకపోతే కాస్ట్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. సో వేరియస్ ఫ్యాక్టర్స్తోని వాడు అనుకుంటున్నాడు. సో ఇప్పుడు మనము ఒక దగ్గర చైన్ని బ్రేక్ చేస్తున్నాం అనుకోండి, రేపు పొద్దున డెవలప్డ్ నేషన్లో వర్కింగ్ పాపులేషన్ లేకపోతే కంట్రీ ఎక్కడ డెవలప్ అవుతుంది? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఏంటి అని అంటే మనము బ్రేక్ చేయొద్దు, సొసైటీ చైన్ని బ్రేక్ చేయకుండా దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ మనం ట్రావెల్ చేయగలిగితే దట్ గివ్స్ ద ప్రాపర్ సొసైటీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం బతకాల్సిన సొసైటీలో. ఓకే, ఆ ఫ్యాక్టర్స్లో ఏమవుతుంది అని అంటే మనం వీ హ్యావ్ టు గ్రో మచ్ బెటర్. సో ఏమంటే ఇప్పుడు 2047లో ఇప్పుడు మనం ఐ థింక్ 147 బిలియన్ సంథింగ్ ఉన్నామండి పాపులేషన్లో, ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాము. బట్ ఇఫ్ దిస్ కంటిన్యూస్ మన పాపులేషన్ గ్రోత్ అనేది పడిపోతుంది. సో ఇది అన్నిటికీ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫర్టిలిటీ, అంటే ఓన్లీ పిల్లల కోసమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ద సొసైటీ. ఇప్పుడు సొసైటీ డెవలప్ కాకపోతే బిజినెస్ ఎక్కడ అవుతుంది, లేకపోతే ఎక్కడ వస్తుంది ఆ రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది? ఆల్రెడీ డెవలపింగ్ నేషన్, డెవలప్డ్ నేషన్ ఎప్పుడు అవుతుంది? వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ ఫోర్స్ కంట్రీకి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు కంట్రీకి మనం కాంట్రిబ్యూట్ చేయలేకపోతే కంట్రీ అనేది డెవలప్ కాదు. సో అందుకే ఇలాన్ మస్క్ కూడా తన ట్వీట్ వైరల్ వెళ్తుంది, మీరు చూడండి కావాలి అని అంటే, ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ ఇండియా క్యాన్ లూజ్ ఇట్స్ ఛాన్స్ అని అంటున్నారు చాలామంది. సో వెదర్ అది ఆంటర్ప్రినర్షిప్ అవ్వచ్చు, లేకపోతే మన బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ సొసైటీలో అవ్వాలి అనేది ఫ్యాక్టర్స్. సో దీస్ ఆర్ ది ఫ్యూ ఎగ్జాంపుల్స్ లైక్ ఇది. సో వీటి నుంచి పుట్టింది క్యాలరీస్.
సో మన వంతు మనం సొసైటీకి ఏదో ఒకటి చేయాలి. అంటే మనం ఏమీ క్యూర్ చేయలేకపోయినా దాన్ని హెల్ప్ చేయొచ్చు అనే ఫ్యాక్టర్స్లోనే మనం క్యాలరీస్ని స్ట్రాంగ్గా తీసుకొచ్చాం. దాన్ని ఇప్పుడు ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం దానికి. సో ఇప్పుడు ఫీమేల్ వెల్నెస్ పైన చాక్లెట్ తీసుకురావడానికి కూడా మేజర్ రీజన్ అదే. ఇప్పుడు ఫీమేల్స్లో నేను అదే మీకు ఇంతకుముందు చెప్పాను ఏంటి అని అంటే, ఇప్పుడు జనరేషన్ జీలో మీరు చూస్తే, జెడ్లో మీరు చూస్తే 1 on 5 women has a PCOS. Again, it is also directly related to fertility aspect. Okay. So ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని తీసి కనెక్షన్ డాట్స్ చేసుకొని వీ హావ్ బిల్ట్ ఇట్. అలా పుట్టింది క్యాలరీస్ 4 members. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు న్యూరాన్ మార్కెటింగ్ సైడ్ కూడా ఎక్కువ వర్క్ చేస్తున్నారండి. సో ఆ టర్మ్ అనేది మాకు కొంచెం కొత్తగా ఉంది ఇప్పుడు. సో దాని గురించి కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా సార్? హౌ ఇట్ వర్క్స్, లేకపోతే మీరు దాని మీద చేసిన రీసెర్చ్ గురించి? షూర్. న్యూరో మార్కెటింగ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్ అండి. అంటే నాట్ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, బట్ టాప్ యూనివర్సిటీస్ లైక్ ఐఐఎమ్స్ కానీ ఐఐటీస్ కానీ కొన్ని యూనివర్సిటీస్లో దే ఆర్ డూయింగ్ వెరీ విగ్రస్లీ. ఇప్పుడు వెరీ నీష్ టు ఇండియా. సో మనకి మార్కెటింగ్ తెలుసు. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ సేల్ చేయడం కానీ, ఒక యాడ్ క్రియేట్ చేయడం కానీ, ప్రమోషన్ కానీ, అవేర్నెస్ కానీ. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళారు అనుకోండి, మీకు కొన్నిసార్లు ప్రోడక్ట్ చూపించి ఇది టేస్ట్ బాగుందా, లేకపోతే ప్యాకేజింగ్ బాగుందా, కలర్ బాగుందా అని సర్వే రూపంలో తీసుకుంటుంటాం. ఓకే. కానీ న్యూరో మార్కెటింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే అండి, మనం ఎటువంటి క్వశ్చన్స్ అడగం. ఎందుకు అనంటే, ఇప్పుడు నేను లెట్స్ సే వినీల్ గారు మీరు ఉన్నారు, నేనున్నాను. వినీల్ గారు నేను ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశానండి, దీని ప్యాకేజింగ్ ఎలా ఉంది మీరు చెప్పండి అంటే, నాతో ఉన్న ర్యాపోతో అని అబ్బా చాలా బాగుంది, అసలు ఇలాంటి ప్యాకేజింగ్ ఎక్కడ లేదు, మనము మీరు కుమ్మేశారు దున్నేశారు అని మాట్లాడుతారు. కానీ అలాంటి ఫీడ్బ్యాక్స్ అనేది కంపెనీస్ని బ్రేక్ చేస్తాయి. ఓకే. జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపెనీస్కి. ఎందుకు అని అంటే, చాలా మటుకు కంపెనీస్ దే పుట్ హెఫ్టీ అమౌంట్స్ ఆన్ ప్యాకేజింగ్ కానీ, టేస్టింగ్ కానీ, ప్రొఫైలింగ్ కానీ, వీటికి చాలా మనీ పెడతారు. సో ఇంతవరకు మనం మార్కెట్ రీసెర్చ్ అని విన్నాం. ఓకే. ఈ మార్కెట్ రీసెర్చ్ అనికే కొత్త రూపమే న్యూరో మార్కెటింగ్. ఓకే. ఈ న్యూరో మార్కెటింగ్లో ఏమవుతుందంటే, దీంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయండి. నేను ఒక టెక్నిక్ గురించి మాట్లాడుతాను, ఎందుకంటే నా పిహెచ్డి అనేది నేను దాంట్లోనే చేశాను కాబట్టి. ఎలక్ట్రోఎన్సెఫిలోగ్రఫీ అంటారండి, ఈజీ. మనకి ఈసీజీ తెలుసు కదా హార్ట్కి, అట్లా ఈజీ అని హెడ్కి ఉంటుంది. ఓకే. ఒక హెడ్సెట్ మనము హెడ్కి పెడతాము, దాంట్లో చాలా ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి. 5 ఛానల్ అని, 14 అని, 32 ఛానల్స్ అని ఉంటాయి. ఏంటి అని అంటే, ఆ హెడ్సెట్కి పెట్టి మనము వాళ్ళకి ఒక స్టిమ్యులై చూపిస్తాం. స్టిమ్యులై అంటే ఏంటి అని అంటే, అదొక మెసేజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక మార్కెటింగ్ ఇమేజ్ అవ్వచ్చు, ఒక ప్యాకేజింగ్ డిజైన్ అవ్వచ్చు, లేకపోతే ఒక సెన్సరీ ఉన్నది ఒక చాక్లెట్ అవ్వచ్చు, తినిపించవచ్చు మనం వాళ్ళతో. అయితే ఈ స్టిమ్యులై చూసే ప్రాసెస్లో, కన్జ్యూమ్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళల్లో బ్రెయిన్ వేవ్స్ అనేది ఉంటాయి. మన బ్రెయిన్లో ఎలక్ట్రికల్ వేవ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఓకే. సో ఆ రిలీజ్ అయ్యేటప్పుడు ఆ హెడ్సెట్ ఆ ఎలక్ట్రికల్ వేవ్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఓకే. క్యాప్చర్ చేసి బ్రెయిన్లో మనకి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ సైడ్, అబ్డామిన్, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి మనకి. ఓకే. సో ఇప్పుడు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే ఈ రీజన్లో. ఓకే. మనకి తెలుసు కదా, మనుషులకి 2 brains ఉంటుంది, ఒకటి క్రియేటివ్ బ్రెయిన్, ఒకటి అనలిటికల్ బ్రెయిన్. సో ఈ క్రియేటివ్ అనలిటికల్ బ్రెయిన్ ఏంటి అని అంటే, ఈ ఫ్రంట్ లోబ్లో ఒకవేళ యాక్టివిటీ అనేది హై ఉంది ఆ స్టిమ్యులై చూసేటప్పుడు. ఓకే. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ పర్టికులర్ ప్రోడక్ట్, లేకపోతే ఆ పర్టికులర్ డిజైన్, లేకపోతే ఆ పర్టికులర్ చాక్లెట్ పాజిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. మనం ఒక క్వశ్చన్ అడుక్కోకుండా వెదర్ దట్ పర్సన్ ఈజ్ లైకింగ్ దటా కాదా అనేది మనము ఆ ఎలక్ట్రికల్ బ్రెయిన్ వేవ్స్ త్రూ చెప్పచ్చు. దాన్నే న్యూరో మార్కెటింగ్ అని అంటారు. ఓకే. సో దీంట్లో డిఫరెంట్ ఉంటాయి. ఒక ఈఈజీ అని ఉంటుంది, ఎఫ్ఎంఆర్ఐ అని ఉంటుంది, గ్యాల్వానిక్ స్కిన్ రెస్పాన్స్ అని ఉంటుంది. అంటే ఒక చిన్న ఫింగర్ రింగ్ లాగా ఉంటుంది, ఫింగర్కి పెడతాం మనము. ఇప్పుడు ఒక చూసిన తర్వాత మనకి గూస్ బంప్స్ అంటాం. ఆ గూస్ బంప్స్ని కూడా మెషర్ చేయొచ్చు మనం విత్ న్యూరో మార్కెటింగ్. సో అట్లా ఇంకా దాంట్లో చాలా ఉంటాయి. మీకు తెలుసో లేదో, చాలా పెద్ద క్లాసికల్ కేస్ స్టడీ ఉందండి న్యూరో మార్కెటింగ్ పైన. బ్లైండ్ ఫోల్డ్ టెస్ట్ అంటారు. ఇప్పుడు కోక్, పెప్సీ, ఇది ఒక పెద్ద క్లాసికల్ కేసు ఉంది. అది ఇంటర్నెట్లో మీరు కొట్టినా మీకు వచ్చేస్తుంది. అది ఏంటి అని అంటే, బ్లైండ్ ఫోల్డ్ చేయకోకుండా పెప్సీ, కోక్ పెడితే అందరూ కోక్ అని చెప్పారు.
గ్రేట్ టేస్ట్. బట్ బ్లైండ్ ఫోల్డ్ చేసి వాళ్ళకి పెప్సీ కోక్ తాగిపిస్తే పెప్సీ టేస్ట్ బెటర్ ఉందని చెప్పారు. అంటే ఒక హ్యూమన్ సైకాలజీ ఏంటంటే తను ఏదైతే రెగ్యులర్గా చూస్తాడో ఏదైతే రెగ్యులర్గా వింటాడో దాన్ని ఎక్కువ గ్రాప్ చేస్తారు. దీంట్లో సైకాలజీలో అండ్ మార్కెటింగ్లో కేమస్ సిస్టమ్ మోడల్ అని ఒకటి ఉంటుందండి. సో ఇది ఏంటి అని అంటే ఫాస్ట్ అండ్ స్లో. ఓకే, ఇప్పుడు చాలామంది మీరు కామర్స్లో చూస్తూ ఉంటారు 2 గంటలు 3 గంటలు 15 నిమిషాలు, లేదు అంటే 1 కొంటే 1 ఫ్రీ, బై 1 గెట్ 1, బోగో, ఇట్లా చాలా ఆఫర్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఇది కొనకపోతే నేను మిస్ అయిపోతానేమో అనే ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తాడు. సో అప్పుడు ఇప్పుడు మీరు ఒక పోర్టల్కి వెళ్ళారండి, ఒక షాపింగ్ పోర్టల్కి వెళ్ళారండి. ఓకే, షాపింగ్ పోర్టల్కి వెళ్ళి మీరు ఒక ప్రోడక్ట్ని క్లిక్ చేశారండి. ఓకే, ఆ ప్రోడక్ట్ ఆఫర్ రాగానే మీరు కొనేస్తారా కొనరా? కొనేస్తాను. కానీ అదే మీరు ఒక 5 minutes స్టెప్ బ్యాక్ తీసుకొని అదే పోర్టల్ ఇంకొక పోర్టల్లో తక్కువ ఉందా లేదా అని కంపేర్ చేశారా? లేదు. సో అదే అండి. సో మనము ఎమోషనల్గా కొంటాము, కానీ లాజికల్గా కొన్నప్పుడే సిస్టమ్ 1 సిస్టమ్ 2 బ్రెయిన్ అనేది అందుకే అంటాం మనం. ఏంటి అని అంటే సిస్టమ్ 1 బ్రెయిన్ సిస్టమ్ 2 బ్రెయిన్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. మీరు సిస్టమ్ 1 బ్రెయిన్తో చేశారనుకోండి మీరు ఎమోషనల్గా కొంటున్నారు, కానీ వాటిని కంపేర్ చేసి ఎక్కడ తక్కువ వస్తుందో మీరు కొన్నారు అనుకోండి మీ 2 బ్రెయిన్స్ యాక్టివ్ ఉన్నప్పుడు. అంటే మీరు లాజికల్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్ కూడా ఆలోచిస్తున్నారు. అట్లా సైకాలజికల్ ఫ్యాక్టర్స్లో మార్కెటింగ్లో దెర్ ఆర్ లాట్ మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. ఏంటి అని అంటే మనం చేయొచ్చు అనేది. అందులో నేను చేసిందే నా పిహెచ్డి ఒకటి ఈజీ త్రూ ఎమోజీస్ ఉంటాయి కదండి ఫోన్లో ఎమోజీస్. అయితే ఇప్పుడు మీకు మార్కెటింగ్ కమ్యూనికేషన్ మెసేజెస్ వస్తాయి మొబైల్లో కూడా. ఇప్పుడు మీకు ఫుడ్ డెలివరీ యాప్స్ వాడు మెసేజ్ పంపిస్తాడు, ఐ యూ ఫీలింగ్ హంగ్రీ అని అక్కడ ఒక సమోసానో లేకపోతే శాండ్విచ్ ఒక ఎమోజీ పెడతాడు. ఓకే, మీరు అదే మెసేజ్ ఎమోజీ లేకుండా మీకు పంపిస్తే మీరు చూడరు. దట్ ఈస్ వేర్. అయితే ఒక ఎమోజీ ఉన్నప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఒక ఎమోజీ లేనప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనే దానిపైననే నేను రీసెర్చ్ చేశాను. సో తెలిసింది ఏంటి అని అంటే ఎమోజీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఒక క్లాసికల్ అండి, మన జొమాటో అతను వర్షం పడుతున్నప్పుడు ఒక ఎమోజీ పంపిస్తాడు, హెవీ రెయిన్ అవుట్ సైడ్ సంథింగ్ ఫీలింగ్ హాట్ టు కన్జ్యూమ్ అన్న దగ్గర ఒక సమోసానో ఇంకో ఎమోజీనో లేకపోతే బర్గరో పిజ్జానో పెట్టేస్తాడు. సో మన మైండ్ ఆటోమేటికలీ ఏంటి అని అంటే తినాలి. ఎగ్జాక్ట్లీ. సో అగైన్ బాయిలింగ్ డౌన్ టు సేమ్ పాయింట్ అండి, మనకి ఫుడ్ పైన ఎంత కంట్రోల్ ఉంటే మనం అంత కంట్రోల్గా ఉంటాం. అంటే ఇప్పుడు చాలామంది డైట్స్ అంటారు, అది అంటారు, ఇది అంటారు కదండి. సో ఆల్ దిస్ ప్రాసెస్ ఏంటి అని అంటే హౌ వెల్ వీ కెన్ కంట్రోల్ ఈస్ ద బెస్ట్ లైఫ్ వీ గోనా హ్యావ్. అంటే గట్ పరంగా కానీ. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ నేను ఇప్పుడు దాకా ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే నా పిహెచ్డి రీసెర్చ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, అన్నీ కూడా ఏంటి అంటే ఇంటర్ కనెక్టింగ్ డాట్స్. ప్రతిదీ కూడా నేను ఏంటి అని అంటే నేను కొత్తది నేర్చుకుంది ఎక్కడ నేను వేస్ట్ చేయను, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. అట్లనే మనకి ఇప్పుడు మార్కెటింగ్లో సిమియోటిక్స్ అని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుందండి. అంటే ఒక సైన్ సింబల్ ఒక వ్యక్తి పైన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేది. ఇప్పుడు ఒక పుర్రె బొమ్మ రెడ్ సింబల్ ఉందనుకోండి, అది దాని మీనింగ్ ఏంటండి? డేంజర్ అనేసి నేను ఏం చెప్పలేదు, మీరు డేంజర్ అన్నారు. ఎందుకు అంటే మన కల్చరల్ ఇన్హెరిటెన్స్లో మనం చిన్నప్పటి నుంచే అవే నేర్చుకున్నాం. అంటే ఒక సైన్ ఒక సింబల్ ఒక వ్యక్తి పైన ఎంత పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేది కూడా ఉంటుంది. అందుకే ప్రోడక్ట్స్ బ్రాండ్స్ డిజైన్ చేసేటప్పుడు దే విల్ బి వెరీ కేర్ఫుల్. అంటే ఒక్కొక్క సింబల్ ఇట్ క్యాన్ చేంజ్ అండ్ ఇట్ క్యాన్ బ్రేక్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీ ఏ కంట్రీ బి నచ్చరు, వాళ్ళ సింబల్ కంట్రీ బిలో పెట్టామనుకోండి చాలా పెద్ద రచ్చైపోతుంది. ఓకే, సో మన హ్యూమన్ లైఫ్లో ప్రతిదీ కూడా సైన్ అండ్ సింబల్ కూడా ఇంపార్టెంటే ప్రతి దాంట్లో. సో దట్ ఈస్ వేర్ ఆల్ సైకాలజికల్ ఫ్యాక్టర్స్ కమ్స్ అవుట్. సో ఇప్పుడు ఇది మీరు సైనేజెస్ అన్నప్పుడు నాకు ఇంకొకటి వచ్చిందండి మైండ్లో. సో ఇప్పుడు యూజువల్లీ మనం వేరియస్ మాల్స్కి వెళ్తున్నాము. సో మాల్స్లలో వాడు సైనేజెస్లో డిఫరెంట్ సైనేజెస్ పెడుతున్నాడు. సమ్ టైమ్స్ కన్ఫ్యూజన్ కూడా అవుతుంది. అది దానివల్ల కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. లైక్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ మన సైనేజెస్ ఎగ్జాక్ట్లీ మెన్ ఏది ఉమెన్ ఏది అనేది కూడా మనకు అర్థం కాని సైనేజెస్ లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అట్లాంటప్పుడు కూడా సైనేజెస్
అందుకే దెర్ ఇస్ అ వెరీ గుడ్ సేయింగ్ అండి. ఏంటి అంటే క్రియేటివిటీ అనేది రెస్పాన్సిబుల్ గా ఉండాలి కానీ డిస్ట్రక్టివ్ గా ఉండకూడదు అని అంటారు. దానికి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్ వాష్రూమ్ సింబల్స్. మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెండ్. లైక్ ఏ మాల్స్ లోకి మనం వెళ్ళినా గానీ ఒక్కొక్క దగ్గర అసలు కన్ఫ్యూజ్ అవుతాం, ఇదా అర్థం కాకుండా. సో అట్లా కూడా సైన్ చేసి మనకు చాలా. సో ఇవన్నీ కూడా ఏంటంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిల్డింగ్ ఏ బ్రాండ్ అండి. అంటే ఎంత డీప్ గా మనం కల్చర్ ని అండర్స్టాండ్ చేసుకుంటామో అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు క్లాసికల్ చూడండి, మెక్డానల్డ్స్ ఇండియాలోకి ఎంటర్ అయింది కానీ వాడు అల్టిమేట్లీ మన ఇండియన్ టేస్ట్ ప్యాలెట్ ప్రకారం మెకాలిటీకి ఉంది, కానీ మెకాలిటీకి మీకు ఫారెన్ లో దొరుకుతుందా? దట్ ఈస్ వేర్ హౌ వీ బెటర్ అండర్స్టాండ్ ద కల్చర్, ఎథినోగ్రఫీ, ఆ పర్టికులర్ ఇది అన్న దానిపైననే మనకు ఉంటుంది. అంటే సొసైటీ పరంగా అర్థం చేసుకోవాలి, వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకోవాలి, దాని తర్వాత వాళ్ళ హ్యాబిట్స్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనము ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అనివ్వండి, మెసేజ్ అనివ్వండి, ఏదైనా అవ్వండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి వచ్చే వరకు కూడా ఇప్పుడు కంపెనీస్ కూడా చాలా చూజీగా వాళ్ళ విజన్కి రిలేటెడ్ ఉన్న స్ట్రీమ్స్ని వాళ్ళు ఎంచుకుంటారు. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ వైపు సపోర్ట్ చేస్తుంటారు, ఫీమేల్. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ ఆ కంపెనీ విజన్ అండ్ మిషన్కి మ్యాచ్ చేయండి, వాళ్ళ లైన్ ఆఫ్ బిజినెస్లో ఎక్కడో ఒక దగ్గర అది ఉంటుంది. దట్ ఈస్ వేర్ ద ఇంపార్టెన్స్. అంటే కంపెనీస్ థాట్ ప్రాసెస్లో కూడా అంత సైకాలజికల్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకోటి అండి, మీరు ఇప్పుడు స్ట్రాబెర్రీస్ అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, స్ట్రాబెర్రీ దాని బేస్డ్. కరోనా టైంలో దాన్ని ఆపేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ యూ హ్యావ్ చూడని ఇంకో కార్పొరేట్ స్కీమ్కి వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ యూ హ్యావ్ కమ్ అప్ విత్ న్యూ కాన్సెప్ట్ లైక్ క్యాలరీస్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. సో మీకంటే ఫినాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే మెంటల్ స్టెబిలిటీ ఉండేసి యూ వాంటెడ్ టు బీ అన్ ఆంటర్ప్రినర్ అనిపించి మీరు చేశారు. సో అలా కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు, అండ్ డ్యూ టు ఫినాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం కానివ్వండి, లేకపోతే మోరల్ సపోర్ట్ లేకుండా కూడా చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏముంది సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే, చాలామంది ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే మనీ ఉండాలనుకుంటారు. అవును, అది అవసరం లేదు. ఎందుకో చెప్తాను. నా వెంచర్ నేను స్టార్ట్ చేసినప్పుడు, స్ట్రాబెర్రీ బ్రాండింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ చేశాను. ఓకే, ఐఎమ్ వెరీ గుడ్ అట్ డిజైనింగ్. ఓకే, ఐ కెన్ డిజైన్ ఎనీథింగ్, యూఐ యూఎక్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రోడక్ట్స్ అవ్వచ్చు, సిస్టమ్ వెబ్సైట్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్యాకేజింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇట్. ఓన్లీ నా స్కిల్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ తీసుకోవడం మొదలుపెట్టాము. ఓకే, అలా టర్న్అవుట్ అయ్యి 4 years వీ హ్యావ్ ఎంప్లాయిడ్ 10 people. ఓకే, ఇప్పుడు అదే నేను ఒక 50 lakhs కూడా స్టార్ట్ చేసి ఫస్టే హైర్ చేసుకొని పెట్టుకొని ఉండొచ్చు, కానీ ఆ రన్ చేసే వాల్యూ నువ్వు కింద నుంచి పని చేసినప్పుడే తెలుస్తుంది. సో money is not important to start. Idea is very important to start. And how well you can execute is very important to start. అట్లా అని మనీ అసలు ఇంపార్టెంట్ కాదు అని చెప్పాను. మినిమం ప్రోడక్ట్ మార్కెట్కి తీసుకెళ్లాలన్నా సమ్ సార్ట్ ఆఫ్ అమౌంట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సో ఒకప్పుడు ఏంటి అని అంటే స్టార్టప్ ఎకో సిస్టమ్ ఎలా ఉండేది అంటే, ఐడియా ఇస్ గ్రేట్, ఐడియా ఉంటే పైసలు వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు, ఐడియాతో పాటు నీకు మార్కెట్ ఉండాలి, అప్పుడే నీకు ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే వేరే దగ్గర అవ్వచ్చు, రావడం అనేది ఉంటుంది. ఫస్ట్ ఎవరైనా, నా హంబుల్ సబ్మిషన్, ప్రతి ఆంటర్ప్రినర్ హూ వాంట్స్ టు స్టార్ట్ దర్ జర్నీ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఏంటి అని అంటే, ఫస్ట్ మీ ఐడియాని మీరు అట్లీస్ట్ ప్రోటోటైప్ అయినా మీరు మార్కెట్లో లాంచ్ చేయాలి. ఓకే, అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది అట్లీస్ట్ తెలియాలి. ఇప్పుడు క్యాలరీసే తీసుకోండి, నాకు అవి ఎలా మార్కెట్ అవుతాయో తెలియకోకుండా అన్ని ప్రోడక్ట్స్ ఒకసారి మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎండ్ అప్ లూజింగ్ మనీ. ఇప్పుడు చాలామంది ఏంటి అని అంటే, మనకు ఒక ఫ్యాన్సీ ఆఫీస్ ఉండాలి, ఇది ఉండాలి, సిస్టమ్లు ఉండాలి అంటే దే బర్న్ మనీ బేసికలీ. సో లీన్ మేనేజ్మెంట్లో నేను ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే అండి, క్యాలరీస్లో అపార్ట్ ఫ్రమ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నేను రవికాంత్ మాత్రమే ఫుల్ టైంలో ఈ 3 years కంపెనీని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఓకే, మేము 2024లో మా ప్రోడక్ట్స్ ఆఫ్లైన్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. ఒక్క స్టోర్తో మొదలుపెట్టి ఈరోజు ఇండియా మొత్తంలో 300 stores మా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో
ఇప్పుడు ఇదే ఏముంది, నేను ఒక ఏరియా సేల్స్ మేనేజర్ని పెట్టుకొని ఒక స్టేట్ హెడ్ని పెట్టుకొని అక్కడ మార్కెట్ చేయొచ్చు. ఓకే, కానీ అదే అవుతుందా లేదా అనేది వీ నెవర్ నో, బికాస్ ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పుడు వెయిట్ అండ్ వాచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అట్లా అని మన మార్కెట్ పొజిషన్ కూడా తీసుకోకుండా ఉండలేదు. మనకి వల్ల ఎంతైతే అవుతుందో అంతవరకు ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళి తర్వాత ఫండింగ్ అనేది సీక్ చేయడం అనేది చాలా ఉత్తమం అన్నది నా ఫీలింగ్ బేసికలీ. అండ్ ఇప్పుడు ఫినాన్షియల్ సపోర్ట్ మ్యాటర్కే వస్తే, దీనికి వస్తే, సో ఎవ్రీ పీపుల్ హూ వాంట్స్ టు స్టార్ట్ దేర్ బిజినెస్ ఆ మినిమం స్టార్ట్ ప్రోటోటైప్ వయబిలిటీ అనేది వాళ్ళు చేసుకోగలిగితే మీకు ఎవరైనా ఫండింగ్ ఇస్తారండి. సో అండ్ ఇంకొకటి ఫౌండర్స్ చాలామంది ఏంటి అని అంటే, మనకి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ లేదు, నేను దీంట్లోకి రాలేనేమో, మనకి ఇది పనిచేయదేమో, లేకపోతే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ని మనం హ్యాడ్ చేసుకోవాలి అని అంటే మనకి ఇంత కాస్ట్ అవుతుంది, మనం బేర్ చేయలేమేమో, ఇలా అవన్నీ ఉంటాయి. చాట్ జీపీటీ వరల్డ్, ఏఐ వరల్డ్లో మీకు మీ ఎక్స్పర్టైజ్కి ఏం తక్కువ ఉందండి? ఓకే, మీ ప్రోడక్ట్ వ్యాలిడేట్ చేసుకోవడానికి దెర్ ఆర్ సో మెనీ ఏఐ ప్లాట్ఫామ్స్. ఓకే, దెర్ ఆర్ సో మెనీ ఏఐ టూల్స్ విచ్ క్యాన్ డూ ఆర్ రీసెర్చ్ వాట్ అ బిగ్గర్ మార్కెట్ రీసెర్చ్ ఫార్మ్స్ విల్ డూ. అట్లీస్ట్ సరే మీకు 100% రాకపోయినా ఒక 70-80% అని వస్తుంది కదా. ఆ 70-80%ని మీరు ఏ మాత్రం బిల్డప్ చేయగలుగుతారు అనేది మీ పైన ఉంటుంది. ఓకే, సో వీఆర్ ఇన్ఫర్మేషన్ డెన్స్ వరల్డ్. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అన్నది జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఫింగర్ టిప్లో ఉంటుంది. ఓకే, అలాంటి ప్లేసెస్లో మనకి ఏంటి అని అంటే, నాట్ స్టార్టింగ్ ఏ కంపెనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ టు సస్టైన్ ఏ కంపెనీ ఈజ్ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ని ఎక్కడ తీసుకెళ్ళి ఎలా చేయాలి, ఏ తీసుకురావాలి, ఇది వర్కౌట్ అవ్వకపోతే దీన్ని ఏం బెటర్ చేయొచ్చు, లేకపోతే దీనికి ఏమైనా సబ్ ప్రోడక్ట్ ఏమైనా తీసుకురావచ్చా ఈ లైన్ ఎక్స్టెన్షన్లో, ఇవన్నీ. సో మనీ కూడా ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే ఇనీషియల్ ఇది అవుతుందో, ఇప్పుడు లెట్స్ టేక్ క్యాలరీస్. ఓకే, ఇప్పుడు దాకా మేము ఫండింగ్ రేస్ చేయలేదండి, కంప్లీట్లీ బూట్ స్ట్రాప్. ఓకే, మా కోఫౌండర్స్ అంతా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ తీసుకొచ్చి కంపెనీలో పెట్టి స్టార్ట్ చేసామండి. ఐఎమ్ హ్యాపీ టు సే ఆర్ ఇనఫ్ ప్రౌడ్ టు సే 50 లక్షలు పెట్టామండి కంపెనీ. సేమ్ 50 లక్షలతో ఈరోజు 300 స్టోర్లు అచీవ్ చేసాం మేము. ఓకే, స్టిల్ మేము ఫండింగ్ రేస్ చేయలే, మాకు వచ్చిన మనీతోనే సస్టైన్ చేస్తున్నాం కంపెనీ. అంటే రొటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు. ఒకవేళ మనకి తెలుసో తెలియకో ఇక్కడ మనీ బర్న్ అయిపోయింది, దాన్ని ఎట్లా కాంపెన్సేట్ చేయాలి, ఎట్లా రికవర్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ స్ట్రాటజికల్ విజన్ ఒక ఫౌండర్కి చాలా ఇంపార్టెంట్. సో ఫౌండర్ అనేవాడు, కోఫౌండర్ అనేవాడు ఎట్లాంటోడు అని అంటే, నాకు ఇది రాదు అని చెప్పకూడదు. అంటే అది రాకపోయినా దాని గురించి తెలుసుకోవాలి, వెళ్ళాలి, చెయ్యాలి. ఇప్పుడు ఒకటి ఇన్ఫర్మేషన్ డెన్స్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మీరు ఏదో ఒక కాలేజ్లో చదివే ఉంటారు. ఓకే, సో ఇట్ క్యాన్ బి అ స్మాల్ కాలేజ్ ఆర్ అ బిగ్ కాలేజ్. ఓకే, నీ తోటి పియర్స్ ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకడో మంచి పొజిషన్లో అయితే కంపల్సరీ ఉంటారు. ఆ నెట్వర్క్ని ఎట్లా లిబరేట్ చేస్తారు అంటే, ఇవాళ రేపు వాట్ ఐ బిలీవ్ అంటే అండి, చాలామంది మనకి ప్లేట్లోనే వస్తుంది తిందాము అన్న ఫ్యాక్టర్లో ఉన్నారు. ఆ ప్లేట్ ఎవరు నింపుతాడు? ప్లేట్ నింపేటోడు ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్లేట్లోకి వచ్చినప్పుడు తినడం కాదు, ఆ ప్లేట్ ఎట్లా ఫిల్ చేయాలో కూడా తెలియాలి. సో ఎవ్రీ ఫౌండర్ వాట్ ఐ సే టు ఎవ్రీ దెమ్ ఇస్ లైక్, ఫినాన్స్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఫినాన్స్ ఇస్ నాట్ ఓన్లీ ద స్టోరీ. దర్స్ లాట్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ దేర్. మీ ఓన్గా మీరు చేసుకొని, ఇవాళ చాలామంది నన్ను ఈరోజు కూడా అడుగుతారు, అరే బాబు నువ్వు ఏమేం చేస్తున్నావురా అని అంటారు. ఎందుకు అని అంటే, ఐ కీప్ ఆన్ అప్గ్రేడింగ్ మై నాలెడ్జ్. ఎందుకు అని అంటే, ఒక ఫీల్డ్లో మనం ఉన్నప్పుడు, ఒక కంపెనీ ఫేస్ మీరు అయినప్పుడు మిమ్మల్ని చూసే చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు లెట్స్ ఏ నేను ఒక చాక్లెట్ నేను ప్రమోట్ చేయాలండి, నా చాక్లెట్ని నేనే ప్రమోట్ చేయాలండి. ఓకే, ఫిట్నెస్ చాక్లెట్, ఓకే, ఎనర్జీ చాక్లెట్. ఆ ఎనర్జీ చాక్లెట్ని నేను పొట్టేసుకొని అగ్లీగా నేను ప్రమోట్ చేస్తే ఎవరినైనా నమ్ముతారా అండి? ఓకే, వెన్ ఫౌండర్ ఇస్ నాట్ ఇట్ సెల్ఫ్ సీరియస్, వేరే వాడిని నేను ఎందుకు నమ్మాలండి? నమ్మరు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసే పనిని నువ్వు నమ్ము, తర్వాత పక్కన నమ్ముతా. సో సెల్ఫ్ బిలీవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి రేపు ఏదో అయిపోతుంది, అరే ఏముంది, అరే స్టార్ట్ చేశాను వర్కౌట్ అవ్వలేదు, 3 years అయిపోయింది. వర్కౌట్ అవ్వదు అని ఏది ఉండదండి. ఒకవేళ ఆ స్టార్టప్ ఫెయిల్ అయింది అనుకోండి, నీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు మార్కెట్లో అట్లీస్ట్ ఒక 100 ప్రోడక్ట్లను అమ్మిండవా, 100 ప్రోడక్ట్లు అమ్మిన ఎక్స్పీరియన్స్ ఏడికిపోతుందండి.
ఓకే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ డెవలప్ చేసావు, ఎలా డెవలప్ చేసావు, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా పోతుంది. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ రేపు పొద్దున నువ్వు ఒకవేళ వేరే కంపెనీకి పోవాలనుకున్నా కానీ ఇట్ విల్ హెల్ప్ యూ బికాస్ యు ఆర్ ప్రాక్టికలీ ఆన్ ద ఫీల్డ్. ఎస్, యు ఆర్ నాట్ లైక్ సంథింగ్ నువ్వు ఏదో చేయట్లేదు. నువ్వు ఇఫ్ యూ హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ దిస్ థింగ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ షూర్. అండ్ ఒక కంపెనీని ప్రమోట్ చేసే దగ్గర ఓన్లీ ప్రోడక్టే కాదండి, కంపెనీ యొక్క విజన్ అవ్వచ్చు, మిషన్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ అరౌండ్ అసెట్స్ అవ్వచ్చు, అవి కూడా మనం ప్రమోట్ చేయగలగాలి. ఎంతసేపు ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే అది ఏదో పుష్ ప్రోడక్ట్ లాగా కనిపిస్తుంది, పుల్ ప్రోడక్ట్ లాగా ఉండదు. ఇప్పుడు మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి 5 నేషనల్ అవార్డ్స్ గెలిచాం. ఓకే, బెస్ట్ కన్స్యూమర్ ప్యాకేజింగ్ 4 times వచ్చింది మాకు. ఓకే, అడ్వర్టైజింగ్ మెడ్రాస్ అడ్వర్టైజింగ్ క్లబ్ అండి, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్లబ్స్ ఇన్ ఇండియా. ఓకే, వాళ్ళు మా ప్యాకేజింగ్ డిజైన్కి గ్రాండ్ పిక్స్ ఇచ్చారు. గ్రాండ్ పిక్స్ అంటే ఏంటి అంటే బ్రౌన్స్, సిల్వర్, గోల్డ్ కాకుండా అన్నిటికంటే పై. ఓకే, 900+ ఎంట్రీస్లో వీ గాట్ 1 గ్రాండ్ పిక్స్. ఓకే, దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్, వాట్ వీ ఎగ్జిక్యూట్ ఎవ్రీ టైమ్. అదే దాంట్లో వాళ్ళు నన్ను ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇయర్గా నాకు అవార్డు కూడా ఇచ్చారు బికాస్ డెవలపింగ్ మా ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే డెవలప్ చేశాను ఇన్ హౌస్. ఓకే, ఇప్పుడు ఆ మీ స్కిల్ని మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే ఇప్పుడు అదే ప్యాకేజింగ్ నేను ఒక ఏజెన్సీతో డెవలప్ చేయించాలనుకోండి 3 లక్షలు అడుగుతాడు కనీసం. నా ఇప్పుడు ఆ కంపెనీకి నేను 3 లక్షలు సేవ్ చేశాను బికాస్ సో అందరూ ఇది చెయ్యాలని నేను చెప్పట్లే, కానీ మీన్స్ అండ్ వేస్ టు ఐడెంటిఫై వాట్ క్యాన్ బి డన్ బెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకపోతే ఇంకొకటి ఉంటుంది, రూట్ ఉండదు అనే దాన్ని నేను నమ్మనండి. నేను ఎక్కడో ఒక దగ్గర నేను బిజినెస్ స్కూల్స్లో కూడా అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటాను. నేను ద రోడ్ నాట్ టేకెన్ అన్న ప్రెజెంటేషన్ ఈ వర్డ్ చాలా చెప్తాను. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక దగ్గర 100 మంది ఉన్నారండి, ఆ 100 మందిలో నువ్వు పోయి నిల్చున్నావు అనుకో, నువ్వు 101 వాడు అవుతావు అంతే, యూఆర్ నాట్ స్పెషల్. బట్ 100 మంది ఒక సైడ్ ఉన్నావు, నువ్వు ఒక సైడ్ ఉన్నావు అని అంటే దట్ షోస్ ద డిఫరెన్షియేషన్. ద లెస్ రోడ్ టేకెన్, ఆ రోడ్ నీకు హడిల్ అవ్వచ్చు, కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ టు యూ కంపల్సరీ. దట్ ఈస్ వాట్. సో యువతకి నాది ఒకటే ఏంటి అని అంటే వాళ్ళు రిస్క్ తీసుకోవడం మొదలు పెట్టాలి. సో రిస్క్ ఫ్యాక్టర్ ప్రతి దాంట్లో ఉంటుందండి. నాకు ఇది పోతుంది, ఇది రాదు అనే ఫ్యాక్టర్ కాకుండా ఇది ఎందుకు అవ్వదు అనేది మనం ఎప్పుడైతే నమ్మగలుగుతామో అప్పుడు ఒక కంపెనీ స్ట్రాంగ్గా నిల్చోగలుగుతాం. ఎస్, అండ్ ఆల్సో మీరు క్యాలరీస్ అనే ప్రోడక్ట్ని ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇన్ 2023లో నుంచి రీసెర్చ్ చేసి 2024లో ఫస్ట్ టైం ప్రోడక్ట్ తీసుకొని వచ్చారు బయటికి. సో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్తో అయితే బయటికి తీసుకొని వచ్చి ఉంటారు. వెన్ ఆ ప్రోడక్ట్ని బయటికి మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు వాట్ ఆర్ ద ఫస్ట్ హర్డిల్స్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్, లేకపోతే అవతలి వాళ్ళు ఫస్ట్ టైం మీరు తీసుకొని వెళ్ళి మీ గురించి మీరు చెప్పినప్పుడు, ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు అవతలి వాళ్ళు తీసుకున్నటువంటి రియాక్షన్స్ ఒక్కటి మనం చెప్తారు. నా స్మైల్లో మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే ఆ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది. సో మేము ఫస్ట్ లాంచ్ చేసింది వెల్నెస్ ప్రోడక్ట్ అండి, ఇంటిమసీ చాక్లెట్. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఐడియా చెప్తున్నప్పుడు అరే ఏం పని లేదారా మీకు. అవును, అందుకోసమే నాకు అదే డౌట్ వచ్చింది ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు, బికాజ్ ఎవ్రీ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ కి కొత్త ఐడియాస్ వస్తుంటాయి వాడికి ఏదో చేయాలి అనేసి. సో తీసుకుని వచ్చినప్పుడు ప్రాక్టికల్ ఫస్ట్ ఆలోచించినప్పుడు తన మైండ్లో వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్తో ఆలోచించినప్పుడు మాత్రం వాడికి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఆ టైంలోనే చాలా మంది డిమోటివేట్ అవుతుంటారు. లేదా ప్రోడక్ట్ ఎండ్ స్టేజ్కి తీసుకొని వచ్చిన తర్వాత కూడా మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాడు అక్కడ కూడా డిమోటివేట్ అవుతాడు. అట్లాంటి మీరు 2024లో స్టార్ట్ చేశారు, ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. అండ్ యూ సెడ్ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్ విత్ 2 stores స్టార్ట్ చేసినప్పుడు నౌ ఇట్స్ 300 stores మీరు ఎక్స్పాండ్ అయినారు. సో మనకు ఆ థాట్ రియాక్షన్స్ ఏది వచ్చింది, దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేశారనేది తెలిస్తే యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ సెట్ కూడా కొంచెం థింక్ చేసినట్టు. ఆ రియాక్షన్ చాలా మంది ఏంటి అని అంటే వెల్నెస్ ఇస్ అ వెరీ టాబూ టాపిక్ ఇన్ ఇండియా. మనకి ChatGPT ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనం అడ్వాన్స్డ్ ఉండొచ్చు, లేకపోతే అందరూ పని చేస్తుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, స్టిల్ వెల్నెస్ ట్రీటెడ్ యాజ్ అ టాబూ. ఆ టాపిక్ మాట్లాడడానికి అమ్మ అంటారు. ఓకే, సో అలాంటి ప్లేస్ ఏంటంటే అండి చాలా మందికి యాక్చువల్లీ ఇప్పటికే అవేర్నెస్ అనేది పెరిగింది. సో పీపుల్ స్టార్టెడ్ ట్రీటింగ్ యాజ్ అ నార్మలైజింగ్ ఆన్. ఓకే, బట్
ఈ ఈ ఈ ఫస్ట్ మా ప్రోడక్ట్ మాకు అమ్మడానికి దాదాపు నిలబట్టిందండి. బికాస్ మేము ఇప్పుడు దాకా పెయిడ్ అడ్వర్టైజింగ్ చేయలేదు. ఓకే, సక్సెస్ ఆఫ్ క్యాలరీస్ ఈజ్ లైక్ వీ ఓన్లీ బిలీవ్ ఆన్ టెస్టిమోనియల్స్. ఓకే, ప్రోడక్ట్ వెళ్ళి ఇచ్చేసి ఫీడ్బ్యాక్ అడుగుతాం. సో వీ ఆల్వేస్ సే దట్ ఏంటి అంటే ఫస్ట్ యూ ట్రై ద ప్రోడక్ట్. ఎందుకు అని అంటే బ్రాండ్ అడ్వకేట్స్ అనేది ఎక్కడి నుంచో రారండి. ఒక కస్టమరే మనకు బ్రాండ్ అడ్వకేట్. ప్రోడక్ట్ వాడికి నచ్చిందా, హీల్ బి అ లైఫ్ లాంగ్ కస్టమర్. అట్లాంటి కస్టమర్స్ నేను చాలా మందిని చేసుకున్నాను ఇప్పుడు దాకా. ఇప్పుడు కూడా మాకు నైట్ 1 o'clock 2 o'clock మెసేజెస్ వస్తాయి, నాకు ఇక్కడ ప్రోడక్ట్ దొరకలేదు. మా ప్రోడక్ట్స్ క్యూమార్ట్లో ఉన్నాయండి. ఓకే, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ షెల్ఫ్ వెళ్ళిపోతాయి, కొన్నిసార్లు ఏంటి ఫెస్టివ్ సీజన్లో అయితే ఇట్లా పెడితే ఇట్లా వెళ్ళిపోతాయి. సో అట్లా టైంలో ఏంటి అని అంటే నాకు ఎక్కడ మార్కెట్లో దొరకలేదు, కెన్ యూ ర్యాపిడో అట్లా కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. అంటే సో ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకు అని అంటే ఇఫ్ హీ ఫీల్స్ గుడ్ విత్ ద ప్రోడక్ట్, ఎండ్ ఆఫ్ ది డే హిల్ కమ్ బ్యాక్. ఓకే, మాకు ఇనిషియల్లీ ఇప్పుడు రియాక్షన్ స్టార్టింగ్, ఓకే మేము ఫస్ట్ 3 co-founders ఫుడ్ టెక్నాలజిస్ట్కి ఐడియా చెప్పాలి. ఓకే, అటుపక్క కూర్చున్న ఫుడ్ టెక్నాలజిస్ట్ ఏమో ఫీమేల్. ఓకే, మా వాళ్ళందరూ షైగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఐ టుక్ అన్ ఇనిషియేషన్ స్టెప్. నేను చెప్పాను ఏంటి అని అంటే మేము ఇట్లా పైన చేద్దామని అనుకుంటున్నామండి. దిస్ ఇస్ వాట్ ఎండ్ అవుట్కమ్ ఇలా ఉండాలి, దీనికి ఇలా ఉండాలి. ఎందుకు అని అంటే నువ్వే ఫేస్ ఆఫ్ బ్రాండ్ అయినప్పుడు నీ టాపిక్కే నువ్వు మాట్లాడకపోతే పక్కన నీ మాట ఎందుకు ఇట్టాడు? ఓకే, సో వెన్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు అన్ ఆంటర్ప్రినర్షిప్ యూ షుడ్ బి షేమ్లెస్. ఎందుకు అని అంటే పక్కనోడు ఏమనుకుంటాడో అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవ్వడం మొదలు పెడతారో యువర్ కొలాప్స్ విల్ స్టార్ట్ దేర్ ఇట్సెల్ఫ్. ఎందుకు అని అంటే నీ ఐడియాని పక్కనోడు ఏమన్నా కానీ నువ్వు ప్రూవ్ చేయగలిగితే ఇట్ ఈస్ అ సక్సెస్ స్టోరీ. అందుకే ఇప్పుడు దాకా ఏవైతే మన సక్సెస్ స్టోరీ మాట్లాడుకుంటున్నామో, ఇంకొకటి నేను ఎవ్రీ ఆంటర్ప్రినర్కి నేను చెప్పేది ఒకటే ఏంటి అని అంటే నాట్ ఓన్లీ ఆంటర్ప్రినర్, ద స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, స్టాప్ రీడింగ్ సక్సెస్ స్టోరీస్, స్టార్ట్ రీడింగ్ ఫెయిల్యూర్ స్టోరీస్. ఎందుకు అంటే సక్సెస్ స్టోరీ నీకు అంత పెద్దగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఓకే, బట్ ఫెయిల్యూర్ స్టోరీలో నీకు ఒక వే దొరుకుతుంది. వాడు ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, నేను ఇక్కడ ఏమైనా చెయ్యొచ్చా. అందుకే ఎనీ రీసెర్చ్, ఇప్పుడు మీరు చూడండి ఇండియాలో కొన్ని 100,000 PhDలు ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పక్కనోడు ఏం చేశాడు, ఎక్కడ ఆపాడు, ఎందుకు ఆపాడు, దాన్ని మనం ఏమైనా చెయ్యొచ్చా అనే దాంట్లోనే PhD పుడుతుంది. ఓకే, సో వీ ఆల్సో బిలీవ్ ఇన్ ద సేమ్. ఏంటి అని అంటే ఎకోసిస్టమ్ బిలీవింగ్ అన్న దాని ఫ్యాక్టర్లో తీసుకొని వీ డిరైవ్ ఎవ్రీథింగ్. అదే పాయింట్లో వచ్చేటప్పటికి స్టార్టింగ్లో కొంతమంది అయితే రియాక్షన్స్లో లైక్ అరే ఇది వర్కౌట్ అవుతుందా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, దీన్ని అమ్మగలుగుతారా. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మీరు మార్కెట్ చేయాలన్నా ఇండియాలో కొన్ని అడ్వర్టైజింగ్ గైడ్లైన్స్ సహకరించాం. కొన్ని వాటికి ఆభ్యాసం మీరు సటల్గా ప్రమోట్ చేయొచ్చు. అందుకే మేము ఎక్కడ కూడా చాక్లెట్లో అని పెట్టలేదు, ఇంటిమసీ చాక్లెట్ అని పెట్టాం. ఎందుకంటే సటల్ వే ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఏంటి అని అంటే వీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ వల్గర్. సింపుల్. ఇప్పుడు ఇండియాలో ఇంటిమసీ చాక్లెట్స్ ఉన్నాయండి, వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి, నేను కాదన్నాను. వాళ్ళకి మాకు ఒకటే తేడా ఏంటి అని అంటే వీ డోంట్ మేక్ ఇట్ వల్గర్. ఓకే, సటల్గా చెప్తాం. ఇది ఏంటి అంటే కపుల్ లవ్ బాండ్ చాక్లెట్. ఓకే, వీ నెవర్ యూజ్ వర్డ్స్ లైక్ కానివ్వండి ఇంకేదైనా మేము ఎక్కడ వాడడం. ఏంటి అని అంటే దిస్ సబ్జెక్ట్ హ్యాస్ టు బి నార్మలైజ్డ్ రాదర్ దాన్ వల్గర్. పొజిషనింగ్ కూడా అంతే క్లియర్గా చేస్తాము మేము. ఎందుకు అని అంటే నో వన్ షుడ్ అఫెండ్ ఆఫ్ బయింగ్ ద ప్రోడక్ట్. నేను క్లాసికల్ ఎగ్జాంపుల్ అండి, మేము ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో స్టాల్ పెట్టామండి. మీకు ఫ్లీ మార్కెట్స్ అవుతుంటాయి, మీకు ఐడియా ఉంది కదా. ఫ్లీ మార్కెట్స్లో ఒకరోజు స్టాల్ పెట్టాము. అక్కడ కిడ్స్ తిరుగుతూనే ఉంటారు, పేరెంట్స్ వస్తారు, చాలామంది వస్తున్నారు, ప్రోడక్ట్ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, పోతున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమైంది తెలుసా అండి, ఆ రోజు నైట్ మాకు అమెజాన్లో ఆర్డర్స్ వచ్చాయి, సేమ్ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, అంటే డైరెక్ట్గా కొనలేకపోయారు కానీ అమెజాన్లో ఆర్డర్. అంటే ఇట్ క్యాన్ బి అరే పక్కనోడు ఏమనుకుంటాడో నేను ప్రోడక్ట్ కొనుక్కుంటున్నా. ఈ పక్కనోళ్ళ కాన్సెప్ట్ మన ఇండియాలో ఎప్పుడు పోదండి. అవును.
సి వాట్ యు ఆర్ అనేది నీకు ఉండాలి. ఓకే, సి దిస్ ఇస్ నాట్, అందుకే చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ ఎ మెడికల్ ప్రోడక్ట్. ఎస్, ఇది నువ్వు ఏదో నీ డిజీజ్ని క్యూర్ చేసుకోవడానికి నువ్వు తీసుకుంటలేవు. ఇట్స్ ఓన్లీ ఫర్ అన్ ఎంజాయ్మెంట్. ఎస్. ఓకే, అలా అయిన రోజులు కూడా ఉన్నాయి మాకు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఫీమేల్స్ కొంతమంది, నేను మీకు ఈ పాయింట్ చెప్పాలండి. మేము ఒక పెద్ద ఐటీ కంపెనీ అండి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ఐటీ కంపెనీ. అక్కడ ఫ్లీ మార్కెట్ అయితే ఇన్విటేషన్ వచ్చింది, మేము మా ప్రోడక్ట్స్ ఇవన్నీ ముందే పంపించాం. ఓకే, ఓకే, అక్కడ అడ్మిన్ వాళ్ళు అంతా చూసుకొని అప్రూవల్ ఇచ్చి గోహెడ్ ఇచ్చారండి. ఓకే, పెట్టాం స్టాల్. ఇట్లా పెట్టంగానే ఓపెన్ చేయగానే ఆ ఫ్లోర్లో ఎవరో ఒక బేబీ బూమర్ ఉన్నాడు. ఓకే, అంటే ద హైయెస్ట్ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎ మిలీనియల్, హూ ఈజ్ నాట్ ఎ జెన్జీ, హూ ఈజ్ అన్ అప్పర్ గాయ్. హీ గాట్ అఫెండెడ్ విత్ ద ప్రోడక్ట్. స్ట్రైట్ అవే టాప్ హైరాకీకి మెయిల్ రాశాడు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో కంపెనీ నుంచి పంపించేశారు మమ్మల్ని, స్టాల్ తీసి పంపించేశారు. ఓకే, వెన్ ఇట్ ఈస్ నార్మల్. ఓకే, ఎస్. ఇదే ప్రోడక్ట్స్ను మెడికల్ షాప్లో అక్కడ కొనుక్కుంటున్నప్పుడు నీ దగ్గరకు వచ్చేటప్పుడు చూడడానికి ఏంటి? నేను ఇంకొక క్లాసికల్ కేసు చెప్తా. మేము ఇదే స్టాల్ ఎంఎస్ఎంఈ త్రూ ఐఐటి హైదరాబాద్లో పెట్టాం. ఓకే, రెస్పాన్స్ వాస్ ట్రిమెండస్. ఏంటి తెలుసా, అక్కడ ఉన్న కొంతమంది ప్రొఫెసర్స్ ఇవన్నీ చెప్పాలమ్మా పిల్లలకి, వాళ్ళకి తెలియకపోతే ఎట్లా? ఎప్పుడైతే పిల్లలకి మనం తెలియకుండా ఆపుతామో అప్పుడే క్యూరియాసిటీ పెరుగుతుంది. అవును, వాళ్ళకి మనం చెప్పి లిమిట్స్ చెప్పామనుకోండి, వేర్ దే విల్ బి ఆన్ లిమిట్స్. సో ఒక ఐటీ కంపెనీలో వర్క్ అవ్వంది, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ అయింది, వైస్ వర్సా ఉంటుంది జనరల్లీ. కానీ అదే ఐటీ ఎంప్లాయీస్ ఆర్ బయింగ్ ద చాక్లెట్స్ ఫ్రమ్ స్టోర్ 24/7 విచ్ ఇస్ దేర్ ఇన్ రాయదుర్గ్. ఓకే, ద రియాక్షన్స్ వర్ వెరీ పెక్యులర్. అట్లా మేము చెప్తూ పోతే మీ పాడ్కాస్ట్కి టైం సరిపోదండి, అన్ని గనం రియాక్షన్స్ ఉన్నాయి మా దగ్గర. సో అట్లా డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ కేసెస్. మా చాక్లెట్స్ ఈవెన్ 60+ పీపుల్ కూడా వాడారు. దే హ్యాడ్ ఇప్పుడు దే జనరలీ యూజ్ సమ్ పిల్స్, టాబ్లెట్స్. వాటి వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, హార్ట్ రేట్ పంప్ అవుతుంది, ఎక్కువ అవుతుంది అన్న దాంతో ఒకసారి ట్రై చేద్దామని మా చాక్లెట్ ట్రై చేశారు వాళ్ళు. దే ఫౌండ్ ఇట్ వెరీ గుడ్. ఆ కస్టమర్ ఈ రోజు కూడా ప్రతి నెలలో ఒక బాక్స్ తీసుకుంటారు మా దగ్గర. సో దట్ ఈస్ వేర్, అంటే మనము డే 1 అమాంతరంగా విస్తరించలేకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మన ప్రోడక్ట్ ఫార్ములా మీద నమ్మకం ఉంది, మన ప్రోడక్ట్ జెన్యూనిటీ మీద నమ్మకం ఉంది, లేకపోతే మనం ఒక ప్రాపర్ ప్రోడక్ట్ చేస్తాము అని మనకు నమ్మకం ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. కస్టమర్ ఈ రోజు కాకపోతే రేపు వస్తాడు. ఎందుకంటే కస్టమర్ అనే వ్యక్తికి వాల్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. ఓకే, ఆ వాల్యూ మీరు ఇవ్వగలిగితే మిమ్మల్ని ఇండియాలో కొట్టేటోడు ఎవడు ఉండడండి. You take any successful stories, the end thing is like this. Value to the customer. If you are giving value to the customer, you are the most profitable business. సో ఆ వాల్యూ ఎలా క్రియేట్ చేయాలన్నదే వీళ్ళకి తెలియాలి, మనకు తెలియాలి. అండ్ నెక్స్ట్ అంటే ఇంకోటి, ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ని, ఒక ఫెయిల్యూర్ ఆంటర్ప్రినర్ని, ఇద్దరిని మీరు ఎలా చెప్పగలుగుతారు? సి నన్ను అడిగితే దెర్ ఈస్ నో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆంటర్ప్రినర్. ఆంటర్ప్రినర్స్ అండ్ ఆంటర్ప్రినర్. ఐల్ టెల్ యూ వై. ఆంటర్ప్రినర్ అనే వ్యక్తి ఫెయిల్ అయినా కూడా వాడు ఏదో ఒక స్టార్ట్ చేద్దామని గట్ ఫీలింగ్ తీసుకున్నాడు. అది చాలా మంది తీసుకోలేదు. అవును, చాలా మంది స్టార్ట్ చేసి వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ స్టార్ట్ చేసి ఓడిపోయిన వాడి దగ్గర ఒక లెసన్ ఉంటుంది. అరే ఇది అయ్యింది, నేను దీన్ని ఏమైనా చెయ్యొచ్చా, ఒకవేళ అతనికి మళ్ళీ ఆంటర్ప్రినర్షిప్ ఉందంటే హీల్ పర్స్యూ అనదర్ థింగ్. దట్స్ వై మీరు చూస్తే సీరియల్ ఆంటర్ప్రినర్స్ ఆర్ వెరీ హై. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది. ఇప్పుడు ఎనీ బిగ్ బిజినెసెస్ మీరు తీసుకోండి, పెద్ద బిజినెసెస్ తీసుకోండి, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అదే బిజినెస్లో ఉంటారు, ఇంకొక బిజినెస్ ఓపెన్ చేస్తారు. బికాస్ నేను స్టార్టింగ్లో చెప్పాను, పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రోడక్ట్. ఇప్పుడు నాకు ఫిట్నెస్ నుంచి రావచ్చు, ఇంటిమసీ నుంచి రావచ్చు, డైలీ న్యూట్రిషన్ నుంచి రావచ్చు, ఫీమేల్ వెల్నెస్ నుంచి రావచ్చు. అట్లనే సక్సెస్ఫుల్ ఆంటర్ప్రీనర్ ఈస్ ట్రయింగ్ టు బిల్డ్ మల్టిపుల్ బిజినెసెస్ బికాస్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ ఎంటైర్. అంటే రేపు పొద్దున ఒకవేళ ఈ కంపెనీ డౌన్ఫాల్ అయినా దట్ ఛానలైజెస్ ఇన్ టు ద సెకండ్ కంపెనీ. సో
ఆంటర్ప్రినర్షిప్లో ఫెయిల్యూర్ సక్సెస్ అని ఏం లేదండి, ఓన్లీ ద లెసన్. హౌ వెల్ యూ కెన్ లెర్న్ ద లెసన్, హౌ వెల్ యూ కెన్ ఎగ్జిక్యూట్ దట్ లెసన్ టు అ నెక్స్ట్ ఫేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ ఫేజ్ అనేది బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు. కానీ ఒక ఆంటర్ప్రినర్ జాబ్లోకి వెళ్ళినా కూడా, ఐ వాంట్ టు కోట్ దిస్ ఆన్ యువర్ పాడ్కాస్ట్ అండి. నేను నా స్ట్రాబెరీ బ్రాండింగ్ ఎప్పుడైతే 2021లో స్టాప్ అయిపోదామని అనుకున్న టైంలో నేను దాదాపు 30 ఇంటర్వ్యూస్ ఇచ్చానండి కార్పొరేట్స్లో, 30+. ఓకే, ఎవ్రీవన్ లైక్ నువ్వు ఆంటర్ప్రినర్ కదా, నువ్వు పని చేయగలుగుతావా అంటే ఆంటర్ప్రినర్ అనేవాడే పని చేయగలుగుతావు. ఎందుకు అంటే మళ్ళా ఎవరి మనోభావాలు నేను దెబ్బతీయట్లేదు, పక్కనోడు పని చేయడానికి నేను అన్నను. ఎందుకు అనంటే ఆంటర్ప్రినర్ అనే వాడికి మల్టీ టాస్కింగ్ విల్ బి వెరీ హై. వాడు ఆలోచిస్తుంటారు. అయితే చాలామంది కార్పొరేట్స్ ఏంటి అని అంటే కల్చర్కి సెట్ అవ్వడనేమో, లేకపోతే ఇంకో దానికి సెట్ అవ్వడం, వాళ్ళు ఏంటి అని అంటే కొన్నిసార్లు వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు, కొన్నిసార్లు ఛాన్స్ తీసుకోరు. ఓకే, కానీ ఇలా ఛాన్స్ తీసుకున్న వాళ్ళలో ఐసిఐసిఐ ఉంది, హెచ్డిఎఫ్సి కూడా ఉంది నా కేసు. ఓకే, ఎందుకు అని అంటే అక్కడ ఆంటర్ప్రినర్షిప్ నేను చేసింది నా స్ట్రెంగ్త్ లాగా చూపించుకున్నాను నేను. ఓకే, సో ఎప్పుడు ఇది అవ్వదు అన్న దానికి మనము బాధపడకోకుండా ఇది ఎలా అవ్వచ్చు అనే దాని గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, ద లెసన్ లెర్న్డ్ అండ్ ద లెసన్ ఎగ్జిక్యూటెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దెర్ ఈస్ నో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ స్టోరీస్ హియర్, ద ఓన్లీ ఈజ్ కంటిన్యూషన్. సక్సెస్ఫుల్ కూడా దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్, దెర్ ఇస్ ఓన్లీ కామా. ఇది ఒక ఫేమస్ తెలుగు ఫిలింలో డైలాగ్. సక్సెస్కి కామా ఉంటుంది కానీ ఫుల్ స్టాప్ ఉండదు అని అంటారు, అంతే. ఇప్పుడు ఎనీ ఆంటర్ప్రినర్ ఈజ్ లైక్ నో ఫుల్ స్టాప్, ఇట్స్ జస్ట్ ఏ కామా. అతను మొదలు పెట్టరా అన్నది అతనికి కావాల్సిన డైలీ నీడ్స్ ప్రకారం డిపెండ్ అవుతుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇప్పుడు మా వైఫ్ ఈజ్ షీ ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయ్ అండి, షీ టాక్సికాలజిస్ట్. ఇప్పుడు తను నాకు ఇచ్చే సపోర్ట్, ఇప్పుడు ఆ సపోర్ట్ నాకు లేదనుకో నేను రిస్క్ తీసుకోలేను. ఓకే, తను నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను రిస్క్ తీసుకోగలుగుతున్నాను. ఓకే, కార్పొరేట్లో ఉందంటే హెఫ్టీ ప్యాకేజ్ ఉండేవాడిని ఇప్పటివరకు నేను. బట్ టుడే ఐఎమ్ వర్కింగ్ ఫర్ అ డ్రీమ్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ టు గివ్ సమ్ మీనింగ్ టు మై లైఫ్ బేసికలీ. ఓకే, నాకు ఆంటర్ప్రినర్షిప్ అనేది పిచ్చి, అంతే. So if someone want to start a new business or want to start up something, so what are the key points that you would suggest them to follow అండి? ఓకే, సో దీంట్లో కొన్ని టెంప్లెట్ ఓరియంటెడ్ ఆన్సర్స్ ఉన్నాయి, కానీ నేను టెంప్లెట్ ఓరియంటెడ్ ఆన్సర్స్ ఇవ్వను. ఓకే, సో చాలామంది ఏంటి అని అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఒక ఇది ఉంటుంది. ఆల్రెడీ వీల్స్ చాలామంది ఇన్వెస్ట్ చేశారు, ఆ వీల్స్ని బెటర్గా మనం ఎట్లా సప్లై చేయగలుగుతాం, ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనేది కూడా ఇంపార్టెంట్ బిజినెస్. ఓకే, సో బిజినెస్ అనేటప్పటికి నువ్వు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావా, లేకపోతే ఉన్న దాన్నే బెటర్ చేస్తావా అన్న దానిపైన ఇది. చాలా టెంప్లెటింగ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటేనే బిజినెస్ ఉంటుంది అని అంటారు. దట్స్ నాట్ ట్రూ. ఓకే, ఇప్పుడు మన లెట్స్ స్టే వీఆర్ హై ఇన్ వైటమిన్ డి డెఫిషియెంట్ ఇండియా, మీకు ఐడియా ఉంది కదా. సో వైటమిన్ డిలో ఉన్న సప్లిమెంట్స్ కాకుండా ఇంకొక 100 కంపెనీలు రావచ్చు, అంత మార్కెట్ ఉంది అక్కడ. సో అక్కడ కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్లాట్ఫామ్ చేంజ్ చేయొచ్చు, లేకపోతే మోడ్ ఆఫ్ కన్సంప్షన్ చేంజ్ చేయొచ్చు, ఏదో ఒక చేంజ్ చేయొచ్చు. యూ కెన్ సీ అ బిజినెస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ దట్. అట్లా దాని తర్వాత ఇప్పుడు చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్లో దిగుతున్నారు. నా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కాన్సెప్ట్స్ మోడీ గారు ప్రమోట్ చేసినట్టు, మోడీ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు ఏంటి అని అంటే సెల్ఫ్ రెసిలియంట్. ఎప్పుడైతే మనది మనము బిల్డ్ చేసుకోగలుగుతామో, డిపెండెన్సీ లేకుండా, అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. అందుకే ఇప్పుడు చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. అంతెందుకండి, ఐ వాంట్ టు టేక్ ఎ లైటర్ నోట్ ఆఫ్ ఆర్ కెరియర్స్. ఐఎమ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్. 2014లో నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాను, 10 to 14. ఓకే,
ఆ టైంలో ఏరోనాటికల్ ఇంజనీర్స్కి జాబ్స్ అనేది అంత సఫిషియెంట్గా లేవు, అవును. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. Yes. జాబ్స్ లేవు అని నేను అన్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. Yes. ఓకే, దిస్ ఇస్ ద రైట్ వర్డ్ టు పుట్ ఇట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కానీ ఇవాళ బోయింగ్ అవ్వచ్చు, ఒక కంపెనీ ఉంది టాటాతో కొలాబరేట్, టాటా అడ్వాన్స్ సిస్టమ్ అని చెప్పి మన శంషాబాద్కి వెళ్ళే రూట్లో ఒకటి ఉంటుంది, ఇబ్రాహీంపట్నం టు శంషాబాద్, ఆదిబట్ల దగ్గర. సో లాకిన్ మార్టిన్ అవ్వచ్చు, దాని తర్వాత జీఈ ఏరోస్పేస్ అవ్వచ్చు, దాని తర్వాత సైంట్ ఉంది మనకి, సైంట్లో కూడా ప్రాట్ అండ్ విట్నీ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు. కానీ ఒక టైంలో దిస్ వేర్ లైక్ ఓన్లీ 1 and 2. బట్ ఇవాళ మీరు చూసుకుంటే దర్ ఆర్ లాట్ మెనీ. ఇప్పుడు మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, డిఆర్డిఓ అవ్వచ్చు, డిఆర్డిఎల్ అవ్వచ్చు, హెచ్ఏఎల్ అవ్వచ్చు, దాని తర్వాత బీడిఎల్ అవ్వచ్చు. దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎకో సిస్టమ్ అండి. సో అది ఆ టైంలో లేదు, కానీ ఈ టైంలో ఉంది. కానీ ఆ టైంని కూడా టెస్ట్ చేసి మన పేషెంట్ ఉండగలిగితేనే we can enjoy the fruits. Yes. So basically ecosystem is very important for each and every factor, what I believe. So final question అండి, so where do you want to see Caloris in next 5 years? What are your future plans? My future plans is only one thing అండి, we want to be India's first unicorn in functional dark chocolate segment, and IPO is the target. So, and also any suggestions for the next upcoming generation or youth to in terms of health, prosperity, లేకపోతే in terms of getting successful in their careership or entrepreneurship? ఒకటి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అదే చెప్తాను, స్టార్ట్ రీడింగ్ ఫెయిల్యూర్ స్టోరీస్ రాదర్ దాన్ సక్సెస్ఫుల్ స్టోరీస్, యూ విల్ గెట్ మోర్ ఐడియాస్. Yes. ఓకే, ఎప్పుడైతే ఐడియాస్ అనేది మనకి యాంపుల్గా ఉంటాయో, మన దగ్గర చాయిస్ ఉంటుందో, మన బిల్డింగ్ కూడా అన్ని గనం ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మనకి ఒకటే తెలుసు అనుకుంటే ఒక దాంట్లోనే ఉండిపోతాం, 10 తెలుసు అనుకుంటే ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవుతాం. సో నెవర్ స్టాప్ అప్గ్రేడింగ్ ద నాలెడ్జ్, ఇట్ షుడ్ బి ఆన్ డైలీ బేసిస్. అండ్ అరే నాకు ఎంబీఏ వచ్చేసింది, లేకపోతే ఇది వచ్చేసింది, నాకు ఇంకేం అవసరం లేదు, నేను పోయి కూర్చుంటాను. ఇప్పుడు క్లాసికల్ ఎగ్జాంపుల్ అండి, ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా డెవలప్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏఐతో డెవలప్ అవ్వాలి. ఓకే, సో ఫర్ ఎవ్రీ ఇండస్ట్రీ దేర్ ఇస్ అన్ అప్గ్రేడేషన్. సో చాలామంది అంటే పెక్యులర్ మన ఇండియన్ మైండ్ సెట్లో పేరెంట్స్ ఏంటంటే 10th ఒక్కటి చేసేసే అయిపోతుంది, ఇంటర్ కట్ చేసే అయిపోతుంది, ఇది అదేదో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ లాగా మనకి ఫీడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా నువ్వు దీన్ని ది ఎండ్ వరకు ఏం చేయగలుగుతావు. ఓకే, నా ఇప్పుడు నేను రీసెంట్లీ ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళానండి. ఓకే, వాళ్ళది E5 టాక్స్ ఏదో ఉన్నాయంటే నన్ను పిలిచారు, అట్ టాక్స్ అని చెప్పి ఏదో రన్ చేస్తుంటే పిలిచారు. నేను అక్కడికి వెళ్ళానండి. నేను ఐ వాజ్ షాక్డ్ అట్ లుకింగ్ అట్ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ దే. వాళ్ళు ఒక బిజినెస్ డెవలప్ చేసి పిల్లలకి రోబోటిక్ కిట్స్, ట్రేడ్ స్టాక్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఇలాంటి కోర్సెస్ బిల్డ్ చేసి సొంత ఫ్రెండ్స్కి అమ్ముతున్నారండి. వాళ్ళు ఒక వెబ్సైట్ చేశారు, ఒక లోగో చేశారు, దానికి ఇచ్చేసారు, వాళ్ళు రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నారు. ఓకే, బట్ ఇది మన చిన్నప్పుడు మనకు లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనం అప్గ్రేడ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత ఇంపార్టెంట్. ఐ హోప్ నెక్స్ట్ లెవెల్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనల్ని కొట్టడానికి ఎవడు లేడు. సూపర్ పవర్ గోనా బి దిస్. సో ఏంటి అని అంటే మీరు తీసుకున్న స్టోరీస్ కానీ ఇది కానీ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దెమ్ ఇన్ డెప్త్. అప్పుడు మీకు దానికి తగ్గ వాల్యూ మీకు దొరుకుతుంది. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓవర్ నైట్ ఏది అవ్వదు. చాలామందికి నేను పెట్టంగానే ఓవర్ నైట్ స్టార్ అయిపోతానన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంపాసిబుల్. వన్ ఆఫ్ ది క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్ ఇన్ఫ్లుయెన్సర్ సెగ్మెంట్. అదేదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నేను చేయగానే ఇది కూడా నాకు కూడా ఇంతమంది ఫాలోవర్స్ అంటే ఆ ట్రెండ్ పోవాలి. అసలు నేను ఎందుకు నమ్మాలి అన్న క్రెడిబిలిటీ పైన మనల్ని మనం షార్పెన్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకొని మన స్కిల్ని ముందు పెట్టగలిగితే there are lot many people who can believe you. Yes.
this is my ultimate story to your users, like never ever stop upgrading your skill. సో థ్యాంక్ యూ రాకేష్ గారు. Thank you. ఈరోజు మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం స్పెండ్ చేసి మీ యొక్క సక్సెస్ స్టోరీని అండ్ ఆల్సో మీరు ఫెయిల్యూర్ స్టోరీస్ లైక్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్ ఉన్న జర్నీని మా వ్యూవర్స్తో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు అనుకొని స్టార్ట్ చేసినటువంటి క్యాలరీస్ అనే సంస్థ ఇంకా ముందుకు వెళ్ళి చాలామందికి హెల్ప్ఫుల్ అవ్వాలనేసి మనసారా కోరుకుంటున్నామండి. Thank you, Andy. థ్యాంక్ యూ అండి. Thank you. Thanks a lot.